ఒక మనిషి డబ్బును సంపాదించుకుంటాడు, ఆ డబ్బు ఏదో ఒక రోజున పోగొట్టుకుంటాడు. కొంతమంది స్నేహితులను, శ్రేయాభిలాషులను సంపాదించుకుంటారు. ఈ లోకంలో చాలామంది ప్రజలు ఆ వ్యక్తుల వెనకమాల ఉంటారు, కానీ వాళ్ళను కూడా ఏదో ఒక రోజున పోగొట్టుకుంటారు. వాళ్ళకి ఈ వ్యక్తి వేరవటమో లేదా ఈ వ్యక్తిని విడిచి వాళ్ళందరూ వెళ్ళిపోవటం ఏదో ఒకటి జరుగుద్ది. సంపాదించిన డబ్బుని ఏదో ఒక రకంగా దొంగల చేత దోచివేయబట్టమో లేకపోతే అతని చేతను కానీ తనాన్ని బట్టి దాన్ని పోగొట్టుకోవటమో జరుగుతుంది. హల్లెలూయా. కొంతమంది వెండి బంగారాలను సంపాదించుకుంటారు, వెండి బంగారాలు కూడా ఒక రోజున పోగొట్టుకుంటారు. హల్లెలూయా. కొంతమంది కుటుంబాలను సంపాదించుకుంటారు, ఆ కుటుంబాలను కూడా ఒక రోజున పోగొట్టుకుంటారు. హల్లెలూయా. ఈ లోకంలో కుటుంబాలను సంపాదించుకున్న, వెండి బంగారాన్ని సంపాదించుకున్న, ధనాన్ని సంపాదించుకున్న, శ్రేయాభిలాషను సంపాదించుకున్న, స్నేహితులను సంపాదించుకున్న అన్నిటినీ కూడా ఒక రోజున పోగొట్టుకుంటారు. కానీ ఒక వ్యక్తి అభిషేకాన్ని సంపాదించుకుంటే, ఒక వ్యక్తి దేవుని అభిషేకంతో నింపబడితే, ఆ వ్యక్తి భౌతికంగా చచ్చిపోయినా ఆ వ్యక్తి వాడిన పరికరాలలో, పనిముట్టుల్లో కూడా దేవుని అభిషేకం బ్రతికే ఉంటుంది. ఆ వ్యక్తి ఎముకల్లో కూడా దేవుని అభిషేకం బ్రతికి ఉంటుంది. ఆ వ్యక్తి పొందుకున్న అభిషేకం, ఆ వ్యక్తి పొందుకున్న దేవుని కృప, ఆ వ్యక్తి భౌతికంగా భూమి మీద లేనప్పటికీ కూడా ఆ వ్యక్తి జీవితంలో అభిషేకం అనేది, దేవుని చిత్తం అనేది బ్రతికే ఉంటుంది. హల్లెలూయా. మరి డబ్బు, సంపాదన, పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఈ భూపరమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా క్షయమైనవి. ఒక రోజు ఉండి మరొక రోజున కనపడవు అనమాట. కానీ దేవుని అభిషేకం మాత్రం చాలా శాశ్వతమైంది. దేవుని అభిషేకాన్ని పొందినవాడు చచ్చిపోయినా కూడా వాడి ఎముకల్లో అభిషేకం ఉంటుంది అనమాట. అతను ఉపయోగించిన ఆ పదార్థాల్లో, వస్తువుల్లో, తన వాడిన వస్త్రాల్లో కూడా దేవుని అభిషేకం మనకు కనపడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని కనిపెట్టి పసిగట్టి దేవుని అభిషేకంతో నింపబడి ఏలియా కంటే రెండంతల పరిచర్య చేసిన వ్యక్తి ఎలీషా. ఎలీషా అనే వ్యక్తి పని పాట లేనుడు కాదు. ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పట వేసి నన్ను వెంబడించు అని ఏలియా ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషా తన ఇంటికి వెళ్ళి తన అమ్మా నాన్నకు చెప్పి తనకి ఉన్న ఎద్దులను వధించి విందు చేసి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఎలీషా గురించి ఒక మాట చెప్పాలి. అప్పటికి ఎలీషా వ్యవసాయం చేసేది 12 అరెకలను రాబడింది. 12 అరెకల వ్యవసాయం అంటే నేటి అంచనా ప్రకారం, నేటి లెక్కల ప్రకారం 250 ఎకరాలు భూమి కలిగిన వాడు ఎలీషా. ఎలీషాకి 200 ఎకరాలు భూమి ఉంది. హల్లెలూయా. వ్యవసాయం. హల్లెలూయా. అంత భూమిని వదిలి, ఎద్దులను వదిలి, కుటుంబాన్ని వదిలి జస్ట్ ఏలియా ఒక మాట పిలవగా, ఒక మాట సెలవగా ఏలియాను వెంబడించడానికి ఇష్టపడి దేవుని అభిషేకం కొరకు దప్పికతో బయటకు వచ్చేసాడండి. హల్లెలూయా. ఒక్కసారి ఏలియాతో పాటు వచ్చిన ఎలీషా, ఒక్కసారి ఏలియా మాట విని నాగటచాల మీద చేపెట్టిన ఎలీషా, ఒక్కసారి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది దేవుని వాక్యానికి లోబడిన ఎలీషా మరి ఎన్నడూ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. ఎక్కడ నాగటచాల మీద చేయి పెట్టి మరలా తీయలేదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇటువంటి ఎలీషా, ఏలియా తర్వాత ఎలీషా గొప్ప పరిచర్య చేసినట్లుగా, ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా గొప్ప అద్భుతాలు చేసినట్లుగా, రెండంతల అభిషేకం, రెండంతల మేలులు, రెండంతల అద్భుతాలు, రెండంతల పరిచర్య ఇక్కడ ఎలీషా జరిగించినట్లుగా చూస్తాం. ఇక్కడ మనం 6వ అధ్యాయంలో కనుక, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో కనుక చూస్తే, సిరియా రాజు ఇశ్రాయేలు రాజు మీదకి యుద్ధం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. వినాలి, ఇదంతా ఇంట్రడక్షన్ వినండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు ఇంటికెళ్ళి నాకు చదువుకోండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8 నుంచి 23వ వచనం వరకు మీరు చదివితే నేను చెప్పే మాటలు మీకు కనబడతాయి. హల్లెలూయా. ఈ సిరియా రాజు అనేవాడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజలను జయించడానికి, ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నాడు, అంటే ప్లాన్లు చేస్తున్నాడు. ఈ సిరియా రాజు కొంతమందిని దండుని లేదా కొంతమంది టీంని ఒక చాటును పెట్టి ఆ రాజుని దెబ్బ కొట్టడానికి, తన ప్రజలను దెబ్బ కొట్టడానికి లేదా వారి బలాన్ని డామినేట్ చేసి వారిని ఓడించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండగా, ఇక్కడ సిరియా రాజు ఆలోచించే ప్రతి ఆలోచన, సిరియా రాజు తీసుకునే ప్రతి విధమైన ఆ ప్లాను, ఆలోచన, హల్లెలూయా, ఇశ్రాయేలు రాజుకి తెలిసిపోతుంది. సిరియా రాజు ఒక గుంపును ఒక చోటకు పంపించి తన ప్లాన్ అమలు చేద్దాం అనుకున్న లోపల వాళ్ళు అలర్ట్ అయిపోయి, వాళ్ళు జాగ్రత్త పడిపోయి సిరియా రాజుకి అవకాశం లేకుండా పోతుంది. ఎన్ని ప్లాన్స్ చేసినా, ఎంత ప్రయాసపడినా ఇశ్రాయేలు రాజును కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఏం చేయలేకపోతున్నాడు. సిరియా రాజుకు పిచ్చెక్కిపోయి, మెంటల్ ఎక్కిపోయి ఆలోచిస్తున్నాడు, ఎవడో మనలో ఒకడున్నాడు,
వాడు ఇశ్రాయేలు రాజుకి సపోర్ట్ చేస్తున్నాడు. నేను అనుకునేది, నేను తీసుకునే ఆలోచన కానీ, నేను అనుకున్నది కానీ నాకంటే ముందుగా, నేను దాన్ని అమలు చేయక ముందుగా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు జాగ్రత్త పడిపోతున్నారు. మనలోనే ఎవడో ఉన్నాడు, ఎవడాడు వాడిని కనిపెట్టడని చెప్పి సిరియా రాజు పిలుపునిచ్చాడు. హల్లెలూయా. సిరియా రాజు చేసేది ముందుగా ఇశ్రాయేలు రాజుకి తెలిసిపోతుంది. ఈయన ఆలోచన ఏంటంటే, నేను ఆలోచించేది అంతా కూడా ఎవడో ఇశ్రాయేలు రాజుకి చెప్పేస్తున్నాడు, కాబట్టి వాడిని పట్టుకోవాలి. ఆ దొంగోడు ఎవడో, ఈ సమాచారాన్ని అక్కడికి చేరవేసే నమ్మక ద్రోహి ఎవరో వాడిని పట్టుకోవాలరా అని చెప్పి వెతుకులాడుతూ ఉండగా వాడిలో ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యా మనలో ఎవడు లేడు కానీ. హల్లెలూయా. ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేలు రాజుకు సహాయం చేసే వ్యక్తి ఆయనే. ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని ప్రవక్త. నువ్వు ఆలోచించేది అంతా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఆలోచించే ఆలోచన ఆయనకు తెలిసిపోతుంది. నువ్వు తీసుకునే ఆలోచన ఆయనకు తెలిసిపోతుంది. నువ్వు అనుకున్న దానికి తెలిసిపోతుంది. నువ్వు తీసుకున్న ఆలోచన అమలు చేయక ముందే ఆ ప్రవక్త నువ్వు అనుకున్నది, నువ్వు ఆలోచించింది పసిగట్టి తన రాజుకి చెప్పి అలర్ట్ చేస్తున్నాడు. తన రాజుని, రాజ్యాన్ని ఆ ప్రవక్తే కాబడుతున్నాడు. ఆ ప్రవక్త కనుక అక్కడ లేకపోతే, ఆ ప్రవక్తను కనుక మనం బంధించగలిగితే, ఆ ప్రవక్తను కనుక మనం పట్టుకోగలిగితే రాజును ఓడించడం ఈజీ అయిపోతుంది. ఆ ప్రవక్త అక్కడ ఉన్నంత వరకు రాజును కానీ రాజ్యాన్ని కానీ మనం ముట్టలేం. వినాలి. హల్లెలూయా. ఆ ప్రవక్త ఉన్నంత వరకు రాజుని కానీ రాజ్యాన్ని కానీ మనం ముట్టలేం. ఇశ్రాయేలు రాజును పడగొట్టాలంటే, రాజ్యాన్ని దోచుకోవాలంటే ప్రవక్త ఉండకూడదు. ఈ ప్రవక్త మౌలుడు కాదు, అభిషేకం కలిగిన ప్రవక్త. ఈ ప్రవక్త దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త. ఈ ప్రవక్త దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త. ముందు ఈ ప్రవక్తను లేపియాలి మనం. ఈ ప్రవక్తను లేపేస్తే, ఈ ప్రవక్తను తీసేస్తే, ఈ ప్రవక్తను పట్టుకుని బంధిస్తే మనకు యుద్ధం ఈజీ అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఒక ప్లాన్ చేశారు వీళ్ళు. సరే, రాజు ఏం చేశారంటే, మీరు ఎక్కడున్నా సరే ఆ ప్రవక్తను పట్టుకుని, దోను అనే ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడు అని విషయం తెలుసుకుని, దోను అనే ప్రాంతంలో ఒక కొండ చుట్టూ, ఎలీషా ఉన్న కొండ చుట్టూ శత్రువులు గుమ్ముగూడిపోయారు. హల్లెలూయా. ఎలీషాకి ఏం తెలియదు. ఎలీషా లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎలీషా పనోడు వచ్చి వాళ్ళందరిని చూసి భయపడి, కంగారు పడి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా మన పని అయిపోయింది, మన శత్రువులు చుట్టూరు కమ్మేశారు, మనకు వేరే మార్గం లేదు, ఎటు దాక్కోవడానికి కూడా అవకాశం లేదు, ఇప్పుడు ఏం చేద్దామని చెప్తున్నానప్పుడు ఎలీషా అస్సలు కంగారు పడలేదు. ఎలీషా చాలా కూల్గా, చాలా సమాధానకరంగా, భయపడొద్దు. హల్లెలూయా. సిరియా పంపిన సైన్యము కంటే మన పక్షముగా ఉన్నవారు చాలా గొప్ప, మన పక్షంగా ఉన్నవారు చాలా అదుపులు. ప్రభువా వీడి కన్నులు తెరువు ప్రభు అని చెప్పి ఆ పనివాడు నెత్తి మీద చేపెట్టి తీయగానే వాడి కన్నులు తెరవబడినాయి. ఇప్పుడు పైకెత్తి చూడరాని ఎలీషా చెప్పగానే ఆ పనివాడు తెరవబడిన నేత్రాలకు పైకెత్తి చూడగా అగ్ని సేనలు ఉన్నాయన్నమాట, అగ్ని రథాలు ఉన్నాయన్నమాట. అగ్ని సేనలను, అగ్ని రథాలను చూసిన ఆ పనివాడు, ఎలీషా ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు, ఈ పనివాడు కూడా అంత ధైర్యం కలిగింది. ఎలీషా ఎంత కాన్ఫిడెంట్గా ఆ కొండ మీద నిలబడ్డాడో అంత కాన్ఫిడెంట్గా నిలబడ్డాడు. హల్లెలూయా. తర్వాత ఆ పనోడితో, అరే మన అభిషేకంతో ఉన్నాము, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం కత్తి పట్టవసరలా, కర్ర పట్టేసలేదు, యుద్ధం యొక్క నైపుణ్యత ఎలా చేయాలో, ఏ రకంగా చేయాలో దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు చూడు ఆ యుద్ధం ఎలా జరుగుతుంది అని చెప్పి ఒక కథలా చెప్తున్నా. యుద్ధం ఎలా జరుగుతుందో అంత చూస్తూ ఊరికే నువ్వు ఒక మూల ఉండి నిలబడరు అన్నాడు. ఆ పనోడు ఏం తెలియనట్టుగా ఒక మూలకి వెళ్ళి నిలబడ్డాడు. ఎలీషా కొండ మీద నుంచి ఆ సైన్యం దగ్గరికి దిగొచ్చాడు. కత్తి పట్ల, కర్ర పట్ల, రాయి పట్ల, ఏం పట్ల, ప్రభువా వీళ్ళ కన్నులన్నీ మూయబడాలి. ప్రార్థన. వచ్చిన సిరియా ప్రజలందరూ కళ్ళు మూయబడ్డాయి. అందరూ గుడ్డలుగా మారిపోయారు. కళ్ళుంటే కదా యుద్ధం చేసేది. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత గొప్ప యుద్ధ నైపుణ్యత ఎలీషాకి ఇచ్చాడు. అభిషేకంతో ఒక మాట ఎలీషా మాట ఇచ్చాడు. కత్తి పట్ల, కర్ర పట్ల ఏమి ఆవేశపడలా, కూలుగా నిలబడి దైవజనుడు. హల్లెలూయా. ఒక మాట, ప్రభువా వీళ్ళ మనోనేత్రాలు ముయ్యబడాలి, వీరి కన్నులు ముయ్యబడాలి, గుడ్డోలుగా మారిపోవాలి. మాట పలకగా వాళ్ళందరూ గుడ్డోలు మారిపోయారు. వీళ్ళందరినీ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఆ సిరియా రాజుకి ఈ విషయం కూడా తెలిసిపోయింది. హల్లెలూయా. వస్తే చాలా ఇదిగా ఉంటుంది. ఆమేన్. వీళ్ళందరినీ ఇశ్రాయేల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ రాజు కత్తితో చంపానా, కర్రతో కొట్టానా, వీళ్ళేం చేద్దాం? హల్లెలూయా. శత్రువు దొరికాడు కదా, ఊరికే పంపించకూడదు, వీళ్ళేం చేద్దాం? చంపేద్దామా, కొట్టేద్దామా, లేకపోతే అరెస్ట్ చేసి జైల్లో వేసి బంధిద్దామా ఏంటి? హల్లెలూయా. దైవజన్ ఎంత ప్రేమ చూపాడంటే, యుద్ధం అంటే కొట్టడం కాదు,
బంధించడం కాదు, చంపడం కాదు, వీళ్ళకి మంచి భోజనం ఉండి వీళ్ళందరికీ సరిపడినంతగా మంచి భోజనం పెట్టి మంచి నీరు ఇచ్చి తన రాజ్యానికి, తన రాజు దగ్గరికి వెళ్ళి పంపించేసాడు. హల్లెలూయా. వెంటనే ఇశ్రాయేలు రాజు పనివారిని పిలిచి గొప్ప విందు చేయించి, మంచి శ్రేష్టమైన విందు చేయించి, వాళ్ళందరూ పొట్టలు పట్టేటట్లుగా చక్కని శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళకి కడుపు నిండుగా పెట్టి, హల్లెలూయా. తర్వాత ఎలీషా ప్రార్థన చేస్తారు, వాళ్ళు కళ్ళు తెరవబడతాయి. భోజనానికి ముందే, ప్రేమ విందుకు ముందు వాళ్ళు కళ్ళు తెరవబడతాయి. వాళ్ళందరూ తెలుసుకుని అదేంట్రా మనం దోను అనే ప్రాంతంలో ఉండాలి కదా, ఇక్కడికి వచ్చేసేమంటే అని అనుకుంటారు. హల్లెలూయా. తీరా చూస్తే ప్లేస్ మారిపోయింది. వస్తారు, వచ్చేసరికి మంచి భోజనం ఉంటుంది. వాళ్ళందరూ భోజనం చేసి నవ్వుతూ సంతోషంగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. వీళ్ళు వచ్చింది దేనికంటే యుద్ధం చేయడానికి, వీళ్ళు వచ్చింది ఏంటంటే ప్రవక్తను బంధించడానికి, వీళ్ళు వచ్చింది దేనికంటే ప్రవక్తను పట్టుకోవడానికి. హల్లెలూయా. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, మొత్తం తారుమారైపోయింది. యుద్ధం లేదు అక్కడ, గొడవలు లేవు అక్కడ, కక్షలు లేవు, రక్తపాతం లేదు, ఏ ప్రతికూలత లేదు అక్కడ. హల్లెలూయా. 23వ వచనంలో ఏం రాయబడిందో చూడండి ఒకసారి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి, అది అండర్లైన్, అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట మానిపోయాను. శత్రువు దాడి లాగిపోయింది. అప్పటి నుంచి సిరియనులు వారు ఇశ్రాయేలు మీదకి దండెత్తి రాలేదంట, యుద్ధానికి రాలేదంట. దేవుడు చూడండి, ఇక్కడ ఈ మాటలు చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎలీషా అనే వ్యక్తి కన్నులు ముయ్యబడుగాకంటే కన్నులు ముయ్యబడ్డాయి. హల్లెలూయా. కన్నులు తెరవబడుగాకంటే తెరవబడ్డాయి. అంటే ఇప్పుడు కత్తి పట్టిన బలవంతుడు కంటే అభిషేకంతో కూడిన వాడు ఒక్క మాట పలికితే యుద్ధం జరిగిపోతుంది అన్నమాట. కత్తి పట్టి కండలున్న వాడు యుద్ధ బరిలోకి వెళ్ళి యుద్ధం చేసిన దానికంటే దేవుడు ఒక వ్యక్తిలో నుండి ఒక మాట పలికితే చాలా, ఆ మాటకున్న పవర్, ఆ మాటలో ఉన్న అభిషేకం ఒక గొప్ప విజయాన్ని ఇస్తుంది అనమాట. అందుకే నేను ముందే చెప్పాను, నీ డబ్బు, నీ బలము, నీ ఆస్తి, నీ శ్రేయాభిలాషులు, నీ స్నేహితులు అందరూ కూడా ఒక రోజున నిన్ను విడిచిపెట్టి పోవచ్చు, లేదా వారికి దూరం నువ్వైపోవచ్చు. కానీ ఏ పరిస్థితికైనా, ఏ స్థితిగతికైనా నువ్వు పరిశుద్ధతను, యథార్థతను కనుక కొనసాగిస్తే నీలో ఉన్న అభిషేకం, నువ్వు భౌతికంగా చచ్చిపోయినా అది నీలో పనిచేస్తుంది. అంటే నీలో ఉన్న అభిషేకానికి మరణం లేదు, నీలో ఉన్న అభిషేకానికి చావు లేదు. నీ అభిషేకం ఎప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఇంత గొప్ప అభిషేకంతో కూడిన ఎలీషా సామరస్యంగా యుద్ధం చేసేసాడండి. ఒక టీముతో యుద్ధం చేయాలి, ఆ సిరియన్లు అందరిని కూడా వాడుకొట్టాలంటే గొప్ప బలం కావాలి, ఒక గొప్ప టీం కావాలి. హల్లెలూయా. దేవుని సేనలు దిగొచ్చిన, అగ్ని రథాలు దిగొచ్చిన, అగ్ని రథాలను సేనల్లో ఉపయోగించిన దేవుడు ఎలీషాకి ఇచ్చిన అభిషేకం, ఆ వివేచనతో తన అభిషేకం ద్వారా చాలా నైపుణ్యతగా యుద్ధము చేయకుండా శత్రువులను ప్రేమతో గొప్ప విందు పెట్టి ప్రేమ యుద్ధం చేశాడు అనమాట. ఒక రంగం చెప్పాలంటే రక్తపాత యుద్ధం చేయాల, కక్ష యుద్ధం చేయాల, ప్రేమ యుద్ధం చేశాడు. భోజనం పెట్టి జయం పొందుకున్నాడండి. ఎలీషా భోజనం పెట్టి జయం పొందాడు. గొప్ప యుద్ధం ఇది. ఇది అందరి వల్ల కాదు, అభిషేక్తుల వల్ల అవుతుంది. అభిషేకంతో నింపబడిన వారు తన పరిచర్యలో వారికి ఇవ్వబడిన నడిపింపును బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎంతమంది మురిగినా, ఎన్ని కామెంట్లు పెట్టినా, ఎలాంటి మాటలన్నా, సంఘస్థులు ఎవరు సహకరించకపోయినా వాటిని బట్టి నిరాశ చెందగా దేవుడు ఇచ్చిన మాటను బట్టి వెళ్ళిపోతారు ముందు, దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి వెళ్ళిపోతారు ముందుకు. హల్లెలూయా. ఎన్ని మాటలు, ఎన్ని నెగిటివ్ కామెంట్లు, ఎన్ని నెగిటివ్ వర్డ్స్, సంఘస్థులు ఎంతమంది వెనక్కి లాగినా వాళ్ళు వెనక్కి లాగబడరు, అటు ఇటు దిక్కులు చూడరు, దేవుని వైపు చూడగలుగుతారు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేసుకుని వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉంటాం చేతులు తెలియజేద్దాం. ఒక చిన్నది, ఇదే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. హల్లెలూయా. ఇదే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నయమాన్ని మనం చూస్తాం. కుష్టు రోగంతో బాధపడుతూ ఉండగా ఒక చిన్నది, నా యజమానుడా, షోమ్రోన్లో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, చాలా పవర్ఫుల్ అయిన, చాలా అభిషేకం కలిగిన ఒక చిన్నదాని సాక్ష్యం వినండి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నీకు దేహశుద్ధి కలుగుతుంది, అనగా నీ దేహం మీద, నీ ఒంటి మీద ఉన్న కుష్టి పోతుంది. షోమ్రోన్లో పలానా కొండ మీద ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. హల్లెలూయా. చిన్నది చెప్తే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత రాజుగారిని కలిశాడు. ముందు ఎలీషా ప్రవక్తను కలవాలి, ముందు రాజుగారిని కలిశాడు. హల్లెలూయా. చూస్తారా ఒకసారి 2వ రాజు గ్రంథము 5వ అధ్యాయము. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. 7వ వచనం, ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని
చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడినా? ఒకనికి కలిగిన కుష్టి రోగమును మాన్పమని నా అద్దకు ఇతడు పంపుట ఏమి? హల్లెలూయా. రికమెండేషన్ ద్వారా వచ్చాడు. ఆ రికమెండేషన్ లెటర్ పట్టుకుని రాజు దగ్గరికి నయమాను వెళ్ళాడు. ఈ రాజుగారికి కోపం వచ్చింది, భయం వేసింది. తన బట్టలు చెప్పుకుని నేను దేవుణ్ణా? వీడి కుష్ఠరోగాన్ని నేను ఎలా తగ్గిస్తాను? హల్లెలూయా. వీడు కుష్ఠరోగాన్ని నేను ఎలా పోగొడుతున్నాడు, జబ్బు నేను ఎలా పోగొడుతాను, నేను రాజును మాత్రమే, నేను దేవుణ్ణా అని చెప్పి తన బట్టలు చింపుకొని బాధపడుతుంటే, ఈ విషయము ఆ కింద వచనాలన్నీ మీరు ఇంటికల్లా చదువుకోండి. ఇప్పుడు చదవసరలా, మీరు చెప్పింది చేయరు, చేయొద్దన్నది చేస్తారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇంటికి వెళ్ళినా చదువుకోండి, ఇదంతా హోంవర్క్ మీకు. ఆమె నా వైపు చూడాలి. ఈ రాజుగారు బాధపడుతుంటే ఎలీషాకి విషయం అర్థమైంది. ఎలీషా దగ్గర ఈ వర్తమానం వెళ్ళింది. రాజుగారిని బట్టలు చింపుకోవద్దాను, రాజుగారిని కూలిగా కూర్చోమను. ఏ నయమానైతే ఆ ఉత్తరం తీసుకుని రాజు దగ్గరకు వచ్చాడో ఆ నయమాన్ని నా దగ్గరికి పంపించు. హల్లెలూయా. రాజుగారు ఏం చేశారంటే ఆ నయమాన్ని ఎలీషా దగ్గరికి పంపించాడు. ఎలీషా పైన ఉన్నాడు, కొండ కిందేమో నయమాన్ ఉన్నాడు. ఒక పనోడిని పిలిచి ఆ నయమాన్ అనేవాడిని ఆ పక్కన ఉన్న నదిలో 7 సార్లు మునిగి లగమనం తగ్గిపోతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. నయమానికి పిచ్చకోపం వచ్చాను. నేను సైన్యాధిపతిని. నయమాన్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే ఎలీషా అనే దైవజనుడు నయమాన్ గారి దగ్గరికి వచ్చి బాగున్నావా, ఎలా ఉన్నావు, కుశలమా, అది ఇది అడిగి, మంచి చోటు అడిగి, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి గౌరవప్రదంగా స్వస్థపరిచి పంపిస్తారని చెప్పి నయమాన్ అనుకున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ప్రవక్త అయిన ఎలీషా కొండ దిగి రాలా, ఒక మనుషుని పంపించాడు. ఒకటే ఒక మాట, వెళ్ళి పలానా నదిలో 7 సార్లు మునిగి లేవమను, తగ్గిపో, ఇంతే. హల్లెలూయా. నయమానికి పిచ్చి కోపం వచ్చి, ఇంతకంటే మంచి నీళ్ళు, మంచి నదులు మన పట్టణంలో, మన ప్రాంతాల్లో లేవా? ఈ ములిగేది అక్కడే ములిగా ఉంది కదా, ఇక్కడ దాకా రావాలా? హల్లెలూయా. అలిగి చాలా కోపపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆరులో ఒక పనుడు ఏమన్నాడంటే, హల్లెలూయా, అయ్యా ఈయన గురించి నేను చాలా విన్నాను, ఈయన చాలా పవర్ఫుల్, ఆయన అభిషక్తుడు, ఆయన చాలా అభిషేకం కలిగిన వాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా, ఒక్కసారి కోప్పడ మాకు, ఈ ఒక్కసారికి ఆ ప్రవక్త గారు చెప్పినట్లుగా చెయ్యొచ్చు కదా అని అంటే, సరే అని ఆలోచించి ఆ బాధ తట్టుకోలేక నయమాను ఆ నదిలోనికి వెళ్ళి మునిగాడు. 7 సార్లు మునిగి తేలగా, హల్లెలూయా, తన కుష్టి అంతా పోయి చిన్న పిల్లల్ని దేహం వలె, హల్లెలూయా, వచ్చేసాను. చూడండి, ఒక మాట, అక్కడ ఒక మాటతో యుద్ధం ఆగిపోయింది. ప్రేమ యుద్ధం జరిగింది. ప్రేమ ద్వారా, భోజనం ద్వారా, కత్తి పట్టకుండా, కర్ర పట్టకుండా, రాయి పట్టకుండా, బడిసి కట్టకుండా, ఈటి పట్టకుండా యుద్ధంలో జయమిచ్చేసాడు దేవుడు. ఒక మాట, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నయమాన్ కుష్ఠరోగాన్ని పోగొట్టేశాడు. వా, హల్లెలూయా. ఇదంతా ఇంట్రడక్షనే, ఇంకా వాక్యంలోకి వెళ్ళాలి. హల్లెలూయా, వినాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ఇప్పుడు ఎలీషాలాగా మారాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్తాను. అదే మన వాక్యం, అదే వినాలి. హల్లెలూయా. ఇదంతా అయిపోయింది. నయమాను చాలా సంతోషపడిపోయాడు. అరే, ఈయన్ని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నా, నిజంగా ఈయన చెప్పినట్లుగా నదిలో మునగకపోతే ఈ కుష్టి పోయేది కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న నీళ్ళల్లో కాదు ప్రభావం, ఆయన మాటలో ప్రభావం. ఆయన చెప్పినట్లుగా నేను చేశాను కాబట్టి నాకు స్వస్థత వచ్చింది. నీళ్ళల్లో మునిగినందుకు కాదు, ఆయన చెప్పినట్టుగా నేను చేశాను కాబట్టి. అంటే నన్ను స్వస్థపరిచింది నీళ్ళు కాదు, నన్ను స్వస్థపరిచింది నది కాదు, దైవజనుడు మాట, దేవుని మాట నన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. అంటే నేను గొప్ప కాదు, మాట గొప్పతనం, మాట వినటం గొప్పతనం. హల్లెలూయా. పొట్టేలకు అర్పించట కంటే, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. దైవజనుడు మాట, దేవుని మాట నయమాను విన్నప్పుడు అతన్ని గ్రహించిందంటే తెలుసా, ఆ నదిలో మునిగినందుకు, నీళ్ళల్లో స్నానం చేసినందుకు కాదంట, 7 మార్లు మునగమని ఏ దైవజనుడు అయితే చెప్పాడో ఆ దైవజనుడు మాటకు లోబడినందు వలన నయమానుకు కుష్టిపోయి శుద్ధుడుగా మారిపోయాడు. హల్లెలూయా. నయమానికి చాలా నమ్మకం పెరిగింది. అప్పుడు దాకా కోపంతో రుసరుసలాడిపోయేవాడు, నీ దాసునైనా నేనిచ్చే కానుక ఆలగించయ్యా. ఇక సైన్యాధిపతి అని తన గర్వాన్ని విడిచిపెట్టాడు. ఫస్ట్ సారి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు నేను సైన్యాధిపతిని, అతడు నా దగ్గరకు వచ్చి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయొచ్చు కదా, అతనికి అంత గర్వం ఏంటి, అతను పైనుండి ఒక పనుని పంపించడం ఏంటి అన్న ఆలోచనతో ఆలోచించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కార్యము కలిగిందో, మనోనేత్రాలు తెరవబడ్డాయో, దేవుని కార్యాన్ని చూచాడో, తను ఉన్న కేటగిరీ లేకపోతే తన సైన్యాధిపతి అనే అహంకారాన్ని విడిచిపెట్టి దాసుడిగా మారాడండి. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, అయ్యా
ప్రవక్త గారు, దైవజనుడు గారు, నీ దాసునైన నా యొక్క కానుకను నువ్వు అంగీకరించు. హల్లెలూయా. 4 మనుగుల వెండి, బంగారం, హల్లెలూయా, వస్త్రాలు తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తున్నాడు. అప్పుడు ఎలీషా గారు ఏమన్నారంటే, నేను దైవజనుని. హల్లెలూయా. రెండోదిగా అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో నిలిచాను. అది నీకు తెలుసా? నేను దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. నేను దేవుని తప్ప ఇంకా ఎవరిని నేను ఆధారం చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు నాకు ఏ పూటకి ఏం కావాలో అది నాకు దేవుడు దయచేస్తున్నాడు. నీ కానుకతో నాకు పని లేదు, నువ్వు ఇచ్చే వెండి బంగారంతో నాకు పని లేదు. నువ్వు తెచ్చినవన్నీ నీతోనే తీసుకొని సమాధానంగా పోమన్నాడు. అంతే, ₹1 తీసుకోవాలి అంతే. ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా. కొంతమంది ఈ రోజున చాలా మంది దెయ్యం వెళ్ళగొట్టాలంటే, ఏదన్నా పరిస్థితి బాగోలేదు రేట్లు పెడుతున్నారు. దెయ్యం వెళ్ళగొట్టాలంటే మాంత్రికులు, జ్యోతిష్యులు పెట్టుకుంటారు రేట్లు. వాళ్ళు చేసుకునే వ్యాపారాలకు పెట్టుకుంటారు. ఒక దెయ్యం వెళ్ళగొట్టాలంటే, ఒక జబ్బు పోవాలంటే, నీ జ్యోతిష్యం చెప్పాలని, నీ జీవితం నీకు తెలియాలంటే ఎంత రేట్ అవుతుందని పెట్టుకుంటారు. ఈ రోజున పాస్టర్లు కూడా దెయ్యం పోగొట్టాలంటే ఎంత, చాదబడి తీసేయాలంటే ఎంత. నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర అభిషేకం ఉండదు. అభిషేకంతో ఉన్న సేవకుడు ఎప్పుడు కూడా రేటు పెట్టడు. నిస్వార్థంగా ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి మేలు కలగాలని కోరుకుంటాడు. ఆ ప్రార్థన ద్వారా మేలు కలిగినప్పుడు వారు ప్రేరేపించబడి వారు ఇచ్చిన కానుకున్న సంతోషంతో వారి దీవెన కొరకు తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి ప్రార్థన చేసి పంపించేస్తారు. అభిషేకంతో నింపబడిన వాడిని యొక్క తీరు. హల్లెలూయా. సంపాదించుకోవాలి ఈ లోకంలో, దేవుని సేవ అనే పేరుతో బ్రతకాలి. బ్రతుకు తెరువు కోసం చేసే సేవ, సంపాదించుకోవాలని చేసే సేవలో రేట్లు ఉంటాయి అన్నమాట. అదవుతుందా మీకు? రేట్లు ఉంటాయి. హల్లెలూయా. అలా రేట్లు పెట్టే వాళ్ళ పని బాగుంది. వాళ్ళ జనాలు కూడా అలాంటి వాళ్ళ దగ్గర ఉంటారు. నువ్వు బ్రతుకు మార్చుకుపోతే పోతావు అని ముక్కుసూటిగా చెప్పేవాడి దగ్గర ఎవరు ఉంటారు అన్నమాట. హల్లెలూయా. నాటకాలు ఆడేవాడి దగ్గర, వేషధారణ వేసేవాళ్ళ దగ్గర, ఎటు గాలేస్తే అటు ఊగిపోయే వాళ్ళ దగ్గర ఈ రోజున సంఘాలు నిండిపోతున్నాయి చర్చిల్లో. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు ఎవరికి నచ్చడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు ఎవరికి నచ్చడు, వాక్యాన్ని వక్రీకరించకుండా సూటిగా ఉపదేశం చేసేవాడు ఎవరికి నచ్చడు. వాక్యాల్లో పెట్టగథలు ఉండాలి, వాక్యాల్లో జోకులు ఉండాలి, నవ్వుకోవడానికి చక్కగా నిద్ర రాకుండా చక్కగా జోకులు చెప్పే వాక్యాలు, కల్పనా కథలు, స్టోరీలు, ఇలాంటి వాటిని చాలా మంది ఈ రోజున కోరుకుంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నయమాన్ దగ్గర ₹1 తీసుకోలేదు. నీ కానుక వద్దు, ఏమి వద్దయా, దేవుడు, నేను జీవం కలిగిన దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను, కావాలితే నేనే నీకు ఇస్తా అంటే ఎలీషా రోషం చూడండి. నీ వెండితో నీ బంగారంతో నాకెంత పని, కావాలితే నేనే ఇస్తాను అంటే చూడండి, నన్ను పోషించేది దేవుడు, కావాలితే నేనే నీకు ఇస్తాను, నీది నాకు అవసరంలా, ఎలా వచ్చో వాళ్ళు వెళ్ళిపో. హల్లెలూయా. చేసేది ఏమి లేక వెళ్ళిపోతున్నాడు. అక్కడున్న గేహజీ ఈ మాట చెప్పడానికి పరుగు పరుగున నయమాను వెళ్ళిపోతుండగా నయమాను వెనకాల పరిగెత్తడం మొదలెట్టాడు. గేహజీ వెనక్కి తిరిగి చూస్తే ఎవడో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ వచ్చేవాడు ఎవడో కాదు, ఎలీషా యొక్క పరిచారకుడైన గేహజీ అని గుర్తెరిగి బండి ఆపి నయమాను గారు కూడా కృతజ్ఞతతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బండి మళ్ళీ రివర్స్ చేసుకుని వచ్చాడు, గుర్రపు బండి. హల్లెలూయా. నయమాను గారు గేహజీ గారితో అంటున్నారు, అయ్యా కుశలమేనా, ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నా, ఏం కావాలి? హల్లెలూయా. సేవకుడి మీద అబద్ధాలాడడం మొదలెట్టాడు. మీరు ఇటు వెళ్ళంగానే వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కొద్దిగా ప్రత్యేకమైన కానుక మా ఎలీషా గారు ఇవ్వాలి, మా సేవకుడు ఇవ్వాలి, వాళ్ళకి కానుక ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు, కాబట్టి మీరు ఇస్తానన్నది ఒక 2 మనుగులు ఇవ్వండి, ఆ వస్త్రాలు వేస్తే ఆ కానుక నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి మా దైవజనుడికి ఇచ్చేస్తాను, ఆయన వేరే వాళ్ళకి ఇచ్చి, అంతా సొల్లాబద్ధం. హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేస్తే అవసరమైతే బంగారు వర్షం తన కాళ్ళగడ కురుస్తుంది. ఎలీషా ప్రార్థన చేస్తే ఏది కావాలంటే అది దిగొస్తుంది. అతను ఏం తినాలనుకుంటే అది తినవచ్చు, ఎక్కడ పడుకోవాలంటే అది పడుకోవచ్చు, ఏది కావాలంటే అది దేవుడు దయచేస్తాడు ఎలీషాకి. తన సేవకుని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు, తన సేవకుని ఎప్పుడు కూడా పస్తు ఉంచడు. పిలువబడిన నీతిమంతులు, పిలువబడిన విశ్వాసులు, ఆయన రక్తంతో కడగబడి ఆయన మీద ఆధారపడిన వారిని ఎవరిని కూడా దేవుడు తక్కువ చేయకుండా అన్ని విషయాలు పోషిస్తాడు. హల్లెలూయా. ఇదేం చెప్పేశారు తెలుసా? వీడి సంపాదన కోసం, ఆ వెండి బంగారాల కోసం పాస్టర్ గారి మీద అబద్ధాలు చెప్పేశారు. మా అయ్యగారే పంపించారు, మా పాస్టర్ గారే పంపించారు, ఎలీషా గారే పంపించారు అని. 2 మనుగులు వెండి అడిగితే 2 ఏంటయ్యా, దానికి 2 అంతలు ఇస్తాను, తీసుకెళ్ళని చెప్పి 2 అడిగితే 4 ఇచ్చారు. 4 మనుగులు వెండి బంగారం, 2 షేనార వస్త్రాలు ఇచ్చేశాడు. ఎవరికి? గేహజీకి. హల్లెలూయా. గేహజీ ఏం తెలియనట్టుగా నయమాన్ ఇచ్చిన కానుకను తిన్నగా తన ఇంటిలోనికి తీసుకెళ్ళి,
హల్లెలూయా. ఇంట్లో పెట్టేసుకుని ఏమీ తెలియనట్టుగా చేతులు దులుపుకొని వచ్చి దైవజనుడి వెనకమాల నిలబడ్డాడు. హల్లెలూయా. ఒకే ఒక్క మాట, ఎంత వివేచన చూడండి, అభిషేకం అనేది ఎంత పవర్ఫుల్ చూడండి, ఎంత గొప్ప అభిషేకం పనిచేసింది ఎలీషాలు చూడండి. ఈ రోజున సంఘము సేవకుడు అలా మారిపోతే అసలు సమాజంలో దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుందో. నిజంగా మనం చల్లారిపోయి చిన్న చిన్న అభిషేకాలతో ఏదో అలా 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 మండుతున్నట్లుగా అంటాం కానీ మనం పరిపూర్ణతలోనికి రావట్లేదు. పరిపూర్ణులుగా మన దేవుని అభిషేకంతో నింపబడితే కూర్చున్న భూమి కంపించడా, మాట్లాడుతుండగా దేవుడు లేవల అద్భుతాలు చేయడా, దెయ్యాలు బంధించబడవా, ఒక గొప్ప ఉజ్జీవం మన పట్టణాల్లో మన ప్రాంతాల్లో చూడమా. దేవుడు మారాడా? మారింది మనమే. దేవుని అభిషేక విశ్వాసం ప్రభావం మారింది మనమే. పొద్దున్న ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు మండాలి మండాలి మండాలి, భోజనం కాడికి వెళ్ళేసరికి, ఆ గుమ్మం తట్టి వెళ్ళేసరికి మరలా చల్లదు. హల్లెలూయా. ఏమి లేదు, చాలా కూల్గా గాజీ ఎక్కడికి వెళ్ళావు, ఒకే ఒక్క బ్రష్. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇప్పుడే జస్ట్ హల్లెలూయా ఇంటికి వెళ్ళి వచ్చేసి. నువ్వు నయమాని వెనక మళ్ళీ పరిగెడుతున్నప్పుడు అతడు నీ వెనకకు వచ్చి కుశలమా అని నిన్ను అడిగి నీకేం కావాలో అది ఇచ్చి పంపించినప్పుడు నా మనస్సు నీతో కూడా వచ్చింది. నువ్వు పరిగెడుతున్నావు నయమాని వెనకమాల, అప్పుడే నా మనసు నీతో వచ్చింది. నువ్వు నయమాన్ని ఏం అడిగావో నాకు తెలుసు, నయమాన్ని ఏమి ఇచ్చాడో నాకు తెలుసు, నయమాన్ని ఇచ్చిన దాన్ని నువ్వు ఇంటిలో దాచుకుని వచ్చిన విషయం కూడా నాకు తెలుసు. హల్లెలూయా. ఇది సమయమా నువ్వు సంపాదించుకోవడానికి, తినడానికి, పడుకోవడానికి, ప్రార్థన చేయకుండా తిని పడుకోవడానికి ఇది సమయమా? కుటుంబాలు పాడైపోతున్నా, భర్తలు పాడైపోతున్నా, బిడ్డలు పాడైపోతున్నా, కుటుంబాల శాపం, అప్పులు, రోగాలు, వ్యాధులు, రుగ్మతలు ఏలబడవుతున్నా, కనీస బాధ్యత లేకుండా, ప్రార్థన చేయకుండా, సంఘ క్రమాన్ని పాటించకుండా, దైవజనుడికి లోబడకుండా ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తూ వెళ్ళిపోతే ఇది నీకు న్యాయమా? హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొంది, బాప్తిజం పొంది, రక్షణ లేని నీ భర్త కోసం, రక్షణ లేని నీ పిల్లల కోసం, పాడైపోతే నీ కుటుంబ వ్యవస్థ కోసం నువ్వు నిలబడాలి. ఏది ఎక్కడ? చిన్న మాట చాలు నీ జీవితంలో అలగడానికి, కోపడడానికి, సంఘాన్ని వదిలిపెట్టడానికి, సేవకుని అపార్థం చేసుకోవడానికి. హల్లెలూయా. ఏమవుతారండి? దేవుని మీద అలిగి, సేవకుడి మీద అలిగి, సంఘం మీద అలిగితే ఎవరికి నష్టమండి? ఎవరు పాడవుతారండి? హల్లెలూయా. నా మనసు నీతో పాటు వచ్చింది గ్యాస్. నువ్వేం తీసుకున్నావో నాకు తెలుసు, ఏం తీసుకెళ్ళి ఇంటి కూడా దాచావో నాకు తెలుసు. నువ్వు సేవకు పనిచేయు, నువ్వు పరిచర్యకి పనిచేయు. గెలుపు. నయమానికి ఏ కుష్టి అయితే వదిలిందో ఆ కుష్టి నీకు వచ్చేస్తుంది. పరిచర్యకి పనిచేయు. నమ్మకం లేని వాళ్ళు దేవుని సన్నిధిలో దీవించబడలేదు, అపవిత్రులు దేవుని సన్నిధిలో నిలవలేదు. దేవునికి భయపడిన వారు, దేవునికి లోబడిన వారు దీవించబడలేరు. శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేని వారు, ఆశలను చంపుకోలేని వారు దేవుని కోసం మండలేరు. హలో బ్రదర్, సిస్టర్, నీ ఆశలను చంపుకోకపోతే, నీ పొట్టను కట్టుకోకపోతే, నీ గొంతుకి కత్తి అడ్డం పెట్టుకోపోతే, నువ్వు మోకాలు వేయకపోతే, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తకపోతే, ఆయన వెతుకుతున్నప్పుడు ఆయనకు నువ్వు కనబడకపోతే నువ్వు పని చేయవు, దీవించబడవు, వృద్ధి చెందవు. హల్లెలూయా. గైజీతో దేవుడు అన్నమాట, ఎలీషా అన్నమాట, నువ్వు పరిచర్యకు పనిచేయురా, సావుకు పనిచేయు. డబ్బును ప్రేమించేవాడు, వెండి బంగారాలు ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు, మనుషులు ప్రేమించేవాడు సేవకి పనిచేయడు, పరిచర్యకి పనిచేయడు, విశ్వాసగా కూడా పనిచేయడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నా మనస్సు నీతో రాలేదా? నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదా? ఈజీగా సేవకులకు అబద్ధాలు చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు, చాలా ఈజీగా. మన వాళ్ళ భక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇక్కడ దాకా వస్తారు, ఎదురుగా నేను కనబడతాను, ఆవిడ కనబడుతుంది, తలగిలించేసుకుంటారు, సిగ్గుపడిపోతారు. అన్న ప్రైజ్ లాడ్, తమ్ముడు ప్రైజ్ లాడ్. నీకు తమ్ముడు కదా, అన్నయ్యను కదా, పాస్టర్ గారిని కదా, నువ్వేమని పిలుస్తావు? పాస్టర్ గారు అని పిలిస్తే పాస్టర్ గారు అని, అన్నయ్య అని పిలిస్తే అన్నయ్య, తమ్ముడు అంటే తమ్ముడు అని. ప్రైజ్ లాడ్. ఎంతమంది చెప్తారు ఇక్కడ? ఆవిడికి ఎంతమంది చెప్తారు? చూడంగానే తలగిలి దించేసుకొని సిగ్గుపడిపోతారు. హల్లెలూయా. ప్రైజ్ లాడ్ అక్క అంటే ప్రైజ్ లాడ్ అండి. ఓ, కళ్ళు నెత్తి మీదకి రావట్లేదా? ఈరోజు తుప్పంతా వదిలిపోవాలి కదా మనకి. హల్లెలూయా.
దీనులకు దేవుడు కృపనిచ్చి అహంకారులను దేవుడు ఎదిరిస్తున్నాడు. నీకు ఇవ్వబడిన సేవకుడి ఎదుటనే నీ ప్రవర్తన సరిలేకపోతే, సంఘములో నీ ఇంటిలో నీ ప్రవర్తన సరిలేకపోతే ఇంకా బయట ఎలా ఉంటుందో దేవుడికి తెలియదా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎలీషా అక్కడేమో మాటతో యుద్ధం చేశాడు, భోజనం పెట్టి యుద్ధంలో జయాన్ని పొందాడు. హల్లెలూయా. ఒక మాట పలికి నయమాను కుష్టుని పోగొట్టాడు. ఒక గొప్ప వివేచనతో గ్యాజీ చేసిన తప్పుని పసిపెట్టాడు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? హల్లెలూయా. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? దప్పిక. ఎలీషా ఇంత గొప్పగా వాడబడ్డానికి మొట్టమొదటి పునాది ఏంటో నేను చెప్తాను. ఆ మొట్టమొదటి పునాది మన చేతుల్లో పడాలి. హల్లెలూయా. ఆ పునాదికి నేను పెట్టే పేరేంటో తెలుసా? దప్పిక. పరిశుద్ధాత్మ ఏడల దప్పిక, దాహం, ఆత్మ పరితాపం అంటారు చూసావా? హల్లెలూయా. ఆత్మ పరితాపంతో ఉన్నాడు. ఏలియాని వెంబడిస్తున్న ఎలీషా ఏలియాని చూస్తున్నప్పుడు ఏలియాని చూసి తను నేర్చుకునేది ఏంటో తెలుసా? ఏలియా వాళ్ళే నేను కూడా అభిషేకంతో నింపబడాలి అని అనుకోవాలా. ఏలియా కంటే నేను అభిషేకంతో నింపబడాలి, ఏలియా కంటే నేను వాడబడాలని ఆశ ఉన్నది. హల్లెలూయా. అది లోకానుసరమైన ఆశ కాదు. ఎలీషా అంత గొప్పగా వాడబడ్డానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? దప్పిక, దాహం. ఆ దాహం ఎలా తన జీవితంలో ఉందో మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఏం లేదు, చాలా సింపుల్. మీరు 2వ అధ్యాయంలోకి రండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. మీరు 1 నుంచి 10 వచనాలు కనుక మనం చూస్తే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమన్నాడు. హల్లెలూయా. బాబు ఎలీషా, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, నేను బేతేలుకి వెళ్ళొస్తే నువ్వు ఇక్కడే ఉండు. హల్లెలూయా. కింద ఏమన్నాడు తెలుసా? నీ తోడు, యెహోవా జీవం తోడు, నేను వదలను, నేను వెళ్ళను. నువ్వు బేతేలుకి వెళ్తే నేను బేతేలుకి వస్తా. తర్వాత గిల్గాలు, ఎరికో, ఆ మాటలు మనం చూస్తాం. హల్లెలూయా. చేతులు చెప్పండి. నువ్వు బేతేలుకి వెళ్తావా? తర్వాత 4వ అధ్యాయంలో ఎరికో. హల్లెలూయా. 6వ అధ్యాయంలో యోర్దాన్, 6వ వచనంలో యోర్దాన్. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయంలో 2వ వచనంలో బేతేలుకి వెళ్ళమంటాడు దేవుడు. 4వ వచనంలో ఏమో నేను ఎరికోకి వెళ్తానని అంటాడు. హల్లెలూయా. 6వ వచనంలో నేను యోర్దానికి వెళ్తాను, నువ్వు ఎక్కడ ఉండు. హల్లెలూయా. 4వ వచనం నేను ఎరికోకి పొమ్మని దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడ ఉండు. హల్లెలూయా. 2వ వచనంలో బేతేలుకి పొమ్మన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు. ఆమె. హల్లెలూయా. దేవుడు ఏలియాకి ప్రత్యక్షమే నువ్వు బేతేలుకి రా అంటే చెప్పాడు. నేను బేతేలు వద్దకు వెళ్ళాలి, దేవుడు నన్ను ఒక్కనే రమ్మన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నంటే నువ్వు ఒక్కనే రమ్మన్న దేవుడు నువ్వు చూసుకోండి, నాకు తెలియదు, నేను మాత్రం నేను వదిలిపెట్టాను. నీ తోడు యెహోవా జీవము తోడు, నేను మాత్రం నేను విడిచిపెట్టను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను బేతేలుకి వెళ్తావు, నేను వచ్చేస్తావు. మూల నుంచుంటా, నువ్వు దేవుడు ఏం చేయాలి చూసుకో. హల్లెలూయా. యోర్దానికి రమ్మన్నాడు దేవుడు, నేను కూడా వస్తాను. ఆమె. తర్వాత ఏంటి? ఎరికోకి రమ్మన్నాడు దేవుడు, నేను కూడా వస్తాను. ఇక్కడ చూడండి, ఏలియాని ఎక్కడా కూడా ఎలీషా విడిచిపెట్టినట్లుగా లేదు. సేవకుణ్ణి వెంబడించేటప్పుడు ఒక వ్యక్తి అభిషేకంతో నింపబడడానికి నీటి బాప్టిజం అనగా ముంచుడు బాప్టిజం, మారు మనసు, ప్రార్థన జీవితము, సంఘ సావాసము ఎంత అవసరమో అంతే రీతిగా శిష్యారికం కూడా చాలా అవసరం. హల్లెలూయా. మన విశ్వాసులుగా ఉంటూనే, శిష్యులుగా ఉంటూనే మన శిష్యారికంలో ఉండాలి. నీ పనులు నువ్వు చూసుకుంటేనే దేవుని పరిచర్యకు కూడా మన సమయాన్ని కేటాయించాలి. సేవకుడితో పాటు నడుస్తున్నప్పుడు, పరిచర్యలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు తన అభిషేకాన్ని మన మీద ఉంచుతాడు. హల్లెలూయా. ఏదో వచ్చి వెళ్ళిపోయే వారి మీద ఉండే అభిషేకం వేరు, పరిచర్యలో నలగొట్టబడుతూ వెళ్తున్న వారి అభిషేకం వేరు. అదవుతుందా మీకు? హల్లెలూయా. ఏదో వచ్చి ఆదివారం భక్తులు మనోళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఆదివారం వస్తారు, ఆదివారం వెళ్ళిపోతారు, మరలా సోమవారం నుండి శనివారం వరకు ఏ విషయంలో వాళ్ళు పాలుబొబ్బులు పొందరు. హల్లెలూయా. వీళ్ళ అభిషేకం వేరుగా ఉంటుంది. సంఘంలో నలగొట్టబడుతూ, పరిచర్యలో నలగొట్టబడుతూ, సేవకుడితో పాటు నడుస్తూ, పరిచర్యలో నలుగుతూ, పరిచర్యలో వారు కూడా ఏకీభవించి వాళ్ళు కూడా పరిచర్య చేసుకుని వెళ్తున్నప్పుడు వారి మీద ఉండే అభిషేకం వేరుగా. దీన్ని శిష్యారికం అంటాం.
శిష్యార్గం అనగా మనలో ఉన్న ఆశలు, భావోద్రేవాలన్నిటిని కూడా చంపుకొని ఒక డెడికేషన్, ఒక సమర్పణతో దేవునికి ఒక మాటని మనం మనవ చేసుకుని, దేవుని దగ్గర ఒక మాట తీసుకుని నడిచే విధానం అన్నమాట. దాని డెడికేషన్, సమర్పణ అంటాం. ఈ సమర్పణ ఎలీషాలో మనకు కనబడుతుంది. ఏలియా ఎప్పుడైతే దుప్పట వేసి తన భూమిని, తన ఎద్దులను, తన ఇంటిని వదిలిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు, అలా వెంబడించడానికి ఏలియా మాట విని తన మాట మీద నమ్మిక ఉంచి ఎలీషా ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా ఎలీషా దేవుని సన్నిధికి చేరే వరకు కూడా తన ఇంటి గడప గుమ్మము తొక్కల. ఇంకొక మాట చెప్తా, ఏలియాను ఎక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా వదిలిపెట్టడం. చాలా మంది సేవకులు ఈజీగా వదిలిపెట్టేస్తారు. హల్లెలూయా. వారు ప్రవచనం కొద్దిగా తప్పితే, వారు ఏదన్నా కొద్దిగా కసిరుకుంటే, వారిని ఎవరినన్నా ఒకరిని మెచ్చుకుని ఒకరిని తిడితే, నిన్న కాక మొన్న వచ్చింది వాళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళు తక్కువైపోయారు. ఇది సాతాను మనసేది. అందరూ సమానమే. నువ్వు ముందొచ్చో వాళ్ళు వెనమాలు వచ్చారు అంతే. అందరూ కుటుంబ సభ్యులమే. నువ్వు ముందు పుట్టినంత మాత్రాన, ఎనమాలు పుట్టినంత మాత్రాన, తల్లిదండ్రులకు ముందు పుట్టినట్టు నువ్వు పెద్దోడవని చిన్నపిల్లను వదిలిపెడితే అట్లాగా ఇద్దరు రెండు కళ్ళే. తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలే. నువ్వు ముందు పుట్టవాడు ఎనమాలు పుట్టాడు అంతే. దేవుళ్ళు కూడా అంతే. సంఘంలోనికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాత వాళ్ళు ఎలా ఉండాలి? మన ముందు వచ్చి వాళ్ళు ఎనమాలు వచ్చారు, అందరము దేవుని బిడ్డలు, అందరూ వాడబడాలి, అందరూ వర్ధిల్లాలి, అందరూ దీవించబడాలి. సేవకుడు వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చాడు, వీళ్ళకి ప్రాధాన్యత, ఎలాంటి అపరాధ భావాలని కాలుపోను కాదు. హల్లెలూయా. ఆసక్తిని బట్టి ముందొచ్చావా వెనకొచ్చావా అనేది కాదు, నీ ఆసక్తిని బట్టి. నువ్వు ఒళ్ళు ఉంచకుండా, సావుకు లోబడకుండా, పరిచర్కు లోబడకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు నీకు పరిచర్య అప్పగించాడు. మాట వినే వాళ్ళకి పరిచర్య అప్పగిస్తాడు, దానికి ఇష్టంగా చేసే వాళ్ళకి పరిచర్య అప్పగిస్తాడు. హల్లెలూయా. పరిచర్య ఏ ఒక్కరి సొత్తు కాదు. నువ్వు పరిచర్య చేయడానికి ఇష్టపడితే, నువ్వు ఇష్టంతో పరిచర్య చేస్తే, నువ్వే ఫోన్ చేసి కలబడిపోయి పని చేస్తావు. అయ్యా నేను కూడా వస్తాను ఈ పరిచర్యలో. గ్రూపులో పెట్టారుగా, ఏ టైం 4 గంటలకు నేను వచ్చేస్తాను భోజనాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. 9 గంటలకు అన్నాక 8:50కి వచ్చేస్తాను, నేనే ఊడిస్తాను, నేనే పరదాలు వేస్తాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. బతుకున్న వాళ్ళు చేతులు. అభిషేకం కావాలంటే ఇలా బతకండి. లేదు బయట ఏం బతుకుతాయి, అవి బతుకుతే మేం బతుకుతున్నాం అనుకుంటే అలాగే బతకండి. హల్లెలూయా. కొద్దిగా ఘాటుగా ఉన్న చాలా గొప్ప అర్థం ఉంటుంది ఆ మాటలో. మన మనుషులు, దేవుని ఆత్మ మనలో ఉంది, వాక్యము బోధించబడుతుంది, దేవుని జ్ఞానము ఎంతో కొంత మనలో నాటబడింది. ఇంకా మనం మారకపోతే, ఇంకా దేవునికి నచ్చినట్లు మనం బ్రతకకపోతే ఎలా వాడబడతాము, ఎలా దేవుని పనిలో ముందుకెళ్తాం. హల్లెలూయా. ఎలీషా ఎంత గొప్ప అభిషేకం, ఎంత గొప్ప పరిచర్య. ఎక్కడో గుహలో ఉండటం ఏంటి, శత్రువులు ఆలోచించే ఆలోచనలు పసిగట్టడం ఏంటండి, అంత వివేచన, అసలు గొప్ప వివేచన పనిచేసింది ఎలీషాలో. హల్లెలూయా. అభిషేకంతో పలికిన మాట రూఢిగా జరగటం కాదు. హల్లెలూయా. అసలు గొప్ప వివేచన పనిచేసింది ఎలీషాలో. శత్రువులు ఆలోచించే ఆలోచనలన్నిటిని కూడా ప్రార్థన గదిలో నుండి తెలియజేసుకున్నాడు. గేహజీ పరిగెత్తినప్పుడు తన ప్రార్థన గదిలో ఉండి గేహజీ పరుగులను లెక్కెట్టాడు. గేహజీ మనసులను చూశాడు, గేహజీ ప్రవర్తన చూశాడు. నువ్వు సేవకు పనిచేయవు, పరిచర్యకు పనిచేయవు అని చెప్పి వెళ్ళిపో, ఇంటి వేసాడు అంతే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంత గొప్ప అభిషేకం, అంత గొప్ప పరిచర్య ఎలీషా ద్వారా జరగడానికి కారణం ఈ తప్పిక. హల్లెలూయా. డెడికేషన్. ఏలియాని ఎక్కడ వదిలిపెట్టలే. ఏలియాని ఎందుకు వదిలిపెట్టలేదంటే ఏలియా అభిషక్తుడు. ఏలియా దేవునికి భయపడే వ్యక్తి, ఏలియా దేవునికి లోబడే వ్యక్తి, ఏలియా రోషంగా భక్తి చేస్తున్నాడు, ఏలియా రోషమైన పరిచర్య చేస్తున్నాడు. ఏలియా కంటే రోషమైన పరిచర్య నేను చెయ్యాలి, అది నేర్చుకుంటున్నాడు. ఏలియా మీద ఎంత గొప్ప దైవజనుడు అయినా చిన్న చిన్న లూపోల్స్ ఉంటాయి, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఎలీషా ఎక్కడ ఏలియా గురించి చెడ్డగా మాట్లాడాలి. ఈరోజు పాస్టర్స్ గురించి చాలా మంది చెడ్డగా మాట్లాడతారు, విశ్వాసుల గురించి పాస్టర్ గారు చాలా మంది చెడ్డగా మాట్లాడతారు. కానీ బలహీనతలన్నీ కూడా కప్పుకొని తనలో ఉన్న ఆత్మీయతను నేర్చుకుంటూ, తనలో ఉన్న అభిషేకంతో ఇంప్రెస్ అవుతూ, నేను కూడా ఇలా వాడబడాలని చెప్పి గొప్ప దప్పికతో, గొప్ప దాన్ని ఏమంటారు, ఒక డెడికేషన్, ఒక సమర్పణతో ఎక్కడా ఏలియాను వదిలిపెట్టలా. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నీకు ఇచ్చిన దైవజనుడికి నువ్వు లోపడగలిగితే, ఏ దైవజనుడి ద్వారా అయితే నీకు దేవుడు ఉపదేశం చేస్తున్నాడు, ఆ ఉపదేశం మీద నీ జీవితాన్ని కట్టుకుంటే ఎలీషా అభిషేకం మనలోకి వస్తాడు. మాట వినేవారికే దేవుడు అభిషేకం ఇస్తాడు. విని నొల్లని వారిని దేవుడు పట్టించుకోవడం, విని లోబడిన వారిని దేవుడు పట్టించుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.
మన ప్రవర్తన సరిలేకపోతే, మన బిహేవియర్ సరిలేకపోతే ఎలా? నోరు తెరిస్తే బూతులు మాట్లాడతావా? మళ్ళీ అర్ధ గంటకి అదే నోడుతూ దేవుని స్తుతిస్తావు. కంపు కొట్టదా? దేవుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? హల్లెలూయా. బూతులాడుతూ దేవుని స్తుతించడం, వారి మీద వేరే మీద నిందలు మోపుతూ దేవుని స్తుతించడం, ఇది కరెక్ట్ కాదు. ఎలాంటి వాళ్ళందరికీ మోర మనసు కలుగుతుంది కాక, దేవుని భయం కలుగుతుంది. హల్లెలూయా. ఈ దప్పిక, ఈ డెడికేషన్ ఎలీషాలో ఉందండి. ఎలీషా ఎక్కడ ఏలియాని వదిలిపెట్టలా. మనం చాలా సందర్భాల్లో దేవుని వదిలిపెడతాం. ఇప్పుడు ఏలియా ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువుకి సాదృశ్యం. ఎలీషా సంఘానికి సాదృశ్యం. ఎలీషా సేవకులకు సాదృశ్యం. ఎలీషా విశ్వాసులకు సాదృశ్యం. ఏలియాను పట్టుకున్న ఎలీషా మరలా దేవుని రాజ్యంలోకి వెళ్ళే వరకు కూడా ఎక్కడ వెనక్కి తిరగను. ఏలియా పరలోకానికి అగ్ని రథముల చేత సుడిగాలి చేత కొనుకోబడినప్పుడు గుండెబాదుకు నేర్చాడు, నా ఏలినవాడా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నేను ఎలా ఉండగలుగుతాను? ఇదే సిచ్యువేషన్. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణ అయిపోతున్నప్పుడు అపోస్తులందరూ ఏడ్చారు, అపోస్తులందరూ బాధపడ్డారు. వాళ్ళకి ధైర్యం కలిగినట్లుగా యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నేను ఎలా వెళ్ళాను అలా వస్తాను. హల్లెలూయా. మీకు స్థలాలను సిద్ధపరిచి మీ పేర్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి వస్తాను. నేను మీతోనే ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉన్నానన్నమ్మ. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, మీకు వాగ్దానం చేసిన దాన్ని మీ మీదకి పంపుతాను. అదే పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. శిష్యులకు వాగ్దానం చేసిన నేడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. తండ్రికి నేను మీకు వాగ్దానం చేసిన దాన్ని తండ్రి మీ మీదకి పంపుతాడు, మీ అద్దకు పంపుతాడు. నేను కూడా వెళ్ళి తండ్రిని వేడుకుంటాను. మీరు కనిపెట్టండి. యోదయ సమరయ యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టాలి. వాగ్దానం నెరవేర్చబడే వరకు, పైనుండి శక్తి పొందే వరకు మీరు ఈ పట్టణాన్ని వదిలిపెట్టాలి. హల్లెలూయా. నా ఏలినవాడా పరిగెడుతున్నాడండి. ఏలి అగ్ని రథాల చేత దేవుడు కొనిపోతుంటే ఏలి మళ్ళీ పరిగెడుతున్నాడు. ఈ రోజున పరిగెడతారా? పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీ ప్రార్థన చేయి. పరిచర్యలో నీ పాత్ర ఎంత? దేవుణ్ణి ప్రేమించే విధానంలో నీ పాత్ర ఏంటి? వేకువని ఎన్ని గంటలు లేవగలుగుతున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు? పరిచర్యలో ఏదైనా సేవకుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు నీ పాత్ర ఏంటి? నువ్వు ఎంతవరకు ఆ పాత్ర పోషించగలుగుతున్నావు? సేవకుడి రెక్కను ఎంతవరకు నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు? సేవకుడి చేతును ఎంతవరకు పట్టుకోగలుగుతున్నావు? సేవకుడి చేతును ఎంతవరకు ఎత్తగలుగుతున్నావు? ఈ పరిచర్య ఒక సేవకుడిదే కాదు, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిది అనే భావన ఎంతమందికి ఉంది? అసలు పరిచర్యలో నువ్వేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ స్థాయి ఏంటి ఆలోచించే. హల్లెలూయా. పరిచర్య పాస్టర్ గారిది ఒక్కరిదే కాదు. ఆయన దగ్గర బాప్టిజం పొంది సంఘంలో నాటబడిన ప్రతి సభ్యుడికి కూడా బాధ్యత ఉండాలి. కూర్చొని మాట్లాడాలి, దైవజనుడా ఏం చేద్దాం, ఈ మీటింగ్ ఉంది, ఈ పని ఉంది, ఈ అవసరం ఉంది, ఏం చేద్దాం, ఈ సౌండ్ సిస్టమ్ లేదు, ఈ అప్పు ఉంది, ప్రతి నెల ఈ వడ్డీ కడుతున్నాం, ఇది చేస్తున్నాం, ఏం చేద్దాం, ఎంత వస్తుంది సంఘం మీద, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ఎలా కట్టగలుగుతున్నాం? ఏం ఉండదు. వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, మా బాధలే మాకున్నాయి, మా సమస్యలే మాకున్నాయి, మా అప్పులే మాకున్నాయి, ఇంట్లో మా భర్త మాకు సరిలేడు, మా పరిస్థితి బాగాలేదు. అలా ఇది కాదు. నీ పరిస్థితి ఎలా ఉన్నా సంఘం దేవుంది, సేవ దేవుంది, ఆత్మలో దేవుంది. హల్లెలూయా. నీ పాత్ర, నీ బాధ్యత ఒకసారి ఆలోచించు. ఇదే నీ ఇంటి వారిని వదిలిపెడతావా? ఇదే పరిస్థితులు నీ తల్లిదండ్రులను వదిలిపెడతావా? నీ సొంత అన్నదమ్ములంటూ వదిలిపెడతావా? చెప్పండి. అరే మాట్లాడరేంటండి? హల్లెలూయా. ఏలియాను వదిలిపెట్టాడా? ఏలియా ఎలీషా అన్నదమ్ముల ఏం సంబంధం వెళ్ళి దేవుని సంబంధం తప్ప మరొకటి ఉందా? చెప్పండి. ఏలియా ఎలీషా బాండింగ్, ఆ సంబంధం ఏంటి? ఒకే తల్లికి పుట్టారు వీళ్ళు, ఒకే ఊరిలో పుట్టారా, ఒకే ఇంట్లో పెరిగారా? అభిషేకం ఎలీషాలోనికి రాగా ఎలీషా దేవుని వైపు చూడగలిగాడు. హల్లెలూయా. ఏలియా వెళ్ళిపోతుంటే భయంకరంగా ఏడుస్తున్నాడు ఎలీషా. గుండు బాగున్న ఏలును వాడ, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతా? నువ్వు పిలిచిన నాటి నుండి ఈ రోజు వరకు ఎప్పుడు నేను వదిలేను కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు, ఏడుస్తున్నాడు. ఏలియా అంటున్నాడు, ఇక టైం లేదు ఎలీషా, టైం లేదు, త్వరగా చెప్పు, నా వల్ల నీకేం కావాలి? హల్లెలూయా. ఏలి ఇదే అడిగాడు, నా వల్ల ఏం కావాలి? టైం లేదు, ఇంకా కొద్దిగా పైకి వెళ్తే నా మాట నీకు వినపడకపోవచ్చు, ఏం కావాలి? హల్లెలూయా. 2 పాల అభిషేకం కావాలి. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము
9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ అద్దు నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లుగా దయచేయమని. 2 పాలు ఆత్మ నా మీదకి వచ్చినట్లుగా దయచేయమని. ఏలియా దేవుడా? చెప్పండి. ఏలియా సేవకుడు, ఏలియా ప్రవక్తే. మరి ఎలీషా కోరినట్టుగా 2 పాల అభిషేకం ఎలీషా మీదకి ఎలా వచ్చిందో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. తన ఆసక్తిని బట్టి, తన దప్పికను బట్టి, తన డెడికేషన్, తన తీర్మానాన్ని బట్టి. ఏలియా కంటే గొప్ప అభిషేకము ఎలీషా చూడగలిగాడు. ఏలియా కంటే గొప్ప పరిచర్య ఎలీషా చేయగలిగింది. హల్లెలూయా. ఇది అందుకే యేసు ప్రభు కూడా ఇదే ఫార్ములా. నా యందు విశ్వాసం ఉంచిన నాకంటే మరి ఎక్కువ కార్యాలు, నాకంటే మరి గొప్ప కార్యాలు చేస్తాడు. ఏలియాను వెంబడించిన ఎలీషా ఏలియా కంటే గొప్ప పరిచర్య చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభువును వెంబడిస్తున్న మనం యేసు ప్రభు కంటే గొప్ప పరిచర్య చెయ్యాలి అని కోరుకుంటున్నాడు, కానీ అది చేయలేకపోతున్నారు. అప్పుడు 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్య 100 సంవత్సరాల పరిచర్యతో సమానం. హల్లెలూయా. 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు చేసిన అద్భుతమైన పరిచర్య మనకు గొప్ప పాఠం, మనకు గొప్ప సవాలు. హల్లెలూయా. దాన్ని మనం ఇంకా బాగా చెప్పాలంటే ఆ పరిచర్యను చూసి మనం పరిచర్య చేయాలి. దాన్ని మనం ఫాలో అవ్వాలి. యేసు ప్రభు పరిచర్యను మనం ఫాలో అవ్వాలి. హల్లెలూయా. తెలియదు ఏం లేదు, ఇక్కడ ఉన్న వారిని చిన్న మాట అంటే చాలు వదిలిపెట్టేస్తారు. దేవుని వదిలిపెట్టేస్తారు. ఒక చిన్న గద్దింపు చాలు దేవుని వదిలిపెట్టడం. ఎన్ని అబద్ధాలు చెప్తారో. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అబద్ధాలు. నువ్వు చెప్తే తెలియదా? నువ్వు ఇప్పుడు ఇక్కడికి వస్తావు, నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎలా జరిగింది అలా జరిగింది అన్న అబద్ధాలు చెప్తావు. సాయంత్రానికి నిజం తెలిసిపోద్ది పాస్టర్ గారు. కొన్ని గ్రహించగలుగుతాడు, కొన్ని గ్రహించలేకపోవచ్చు. ఎవరో ఒక వ్యక్తిని పంపించి నువ్వు చెప్పింది నిజం అబద్ధం ఇంకో వ్యక్తి ద్వారా పలికిచ్చేస్తాడు. ఎలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నాకు. హల్లెలూయా. పాస్టర్ గారిని దేవుడేం మోసపోనోడు. సావుకుడు మోసపోయి పడిపోతుంటే దేవుని నమ్మనికి అవమానం జరుగుతుంది. కాబట్టి తగిన వివేచనతోనే నింపుతాడు దేవుడు. ఆత్మ నడిపింపులో ఉన్న ఒక విశ్వాసి, ఒక శిష్యుడు పడిపోతుంటే దేవుని నామానికి అవమానం జరుగుతుంది, అనర్థాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు ఆ విశ్వాసికి, ఆ పరిచారకుడికి దేవుడు తగిన వివేచన ఇస్తాడు, తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎలీషా ఎందుకు గొప్ప పరిచర్య చేయడానికి ఒకే ఒక కారణం, వదిలిపెట్టలే ఏలియా. నా ఏలిన వాడా, నన్ను వదిలి అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను విడిచిపెట్టి వెళ్ళక ముందే, చెయ్యి దాటక ముందే నేను ఏం చేయకూడదలుచుకుంటున్నాం అది అడుగు ఎలీషా త్వరగా. హల్లెలూయా. నీ మీద ఉన్న అభిషేకం కంటే మరొక పాలు, అనగా 2 పాల అభిషేకం, 2 పాల ఆత్మ నాకు కావాలి. ఎలీషాకి తెలుసు 250 ఎకరాలు నాకు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, ఎద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆటల్లో ఎక్కడా నాకు తృప్తి లేదయ్యా. నువ్వు చేసే పరిచయం నేను తృప్తిని చూశాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు వాడబడే అభిషేకం కంటే నేను ఇంకా అధికమైన పాత్రగా వాడబడాను. నీ మీద ఉన్న పాల కంటే నాకు మరొక పాలు, అనగా 2 పాలు అంటే 2 పాల ఆత్మ నాకు కావాలి, 2 పాల అభిషేకం నాకు కావాలి. హల్లెలూయా. ఎలీషా ఆసక్తి. ఈ రోజున ఇప్పుడు ఏం కావాలి సిస్టర్ అంటే, అన్న నా ఇల్లు ఆగిపోయింది కట్టబడి. సిస్టర్ ఏం కావాలి? నా డబ్బులు పనుల దగ్గర ఆగిపోయినాయి, అవి రావాలి. హల్లెలూయా. ఏం కావాలి? నా భర్తకి మారు మనసు లేదు, నా భర్త నేను దేవుళ్ళు నాటపడాలి, నా బిడ్డలు దేవుళ్ళు నాటపడాలి. ఈ లోకల్ ఏమి వద్దన్నా. దేవుడు అద్దిల్లులో ఉంచాడా, అద్దిల్లులోనే ఉంటాను. దేవుడు ఎలా ఉంచాడో అలాగే ఉంటాను. కానీ నేను నా ఇంటి వారు మాత్రం దేవుని కృపను పొందాం. మేము ఈ లోకంలో మరవబడితే, మేము ఈ లోకంలో మా యాత్ర ముగిస్తే దేవుని రాజ్యంలో ఉండాలి. ఇంతకంటే గొప్ప ఆలోచన, ఎందుకంటే గొప్ప ఆశ ఏమీ లేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నిజంగా ఎత్తండి. మీరు అబద్ధాలుగా ఎత్తద్దు. ఈ లోకంలో నాకు ఏమి వద్దు, ఏ రోజుకి ఆ రోజే దేవుడు అద్దిల్లో ఉండమన్నాడా, అద్దిల్లోనే ఉంటా. దేవుడిచ్చిన వాహనంతోనే సరిపెట్టుకుంటా, దేవుడిచ్చిన కృపతోనే సరిపెట్టుకోండి. ఈ లోకంలో అది కావాలి ఇది కావాలి ఆలోచన ఏమీ లేదు. నేను నా ఇంటి వారు రక్షణ పొందాలి. దేవుని బోర మోగబడినప్పుడు నేను అర్థమయ్యాలి. ఈ లోకాన్ని నేను విడిచి వెళ్ళిపోతే దేవుని దగ్గర ఉండాలి. ఎంతకంటే నాకు వేరే ఆలోచన ఏమీ లేదు అనేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వస్త్రాలు కావాలి, బంగారం కావాలి, అయ్యి కావాలి, ఈ కావాలి, ఇవన్నీ వీళ్ళకి లేవా? ఎలీషాకి అంత తక్కువ? 250 ఎకరాల భూమిని వదిలిపెట్టి వచ్చాడు ఎలీషా.
ఎద్దులు వదిలిపెట్టి వచ్చాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చాడు, కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాడు. హల్లెలూయా. పొద్దున్నే నీ ఇంటికి తాళం వేసి వస్తే సాయంత్రానికి ఇల్లు గుర్తుకొచ్చేద్దు నీకు. ఇల్లు ఉడుచుకోవాలి, దుమ్మట్టేసి ఉంటుంది, బట్టలు ఉతుక్కోవాలి. ఇంటిని ప్రేమించేవారు, తిండిని ప్రేమించేవారు, డబ్బును ప్రేమించేవారు, మనుషుల్ని ప్రేమించేవారు. పనిచేయరు దేవుని. ఈ వాక్యం నేను ఆలోచింపు చేయాలి. ఈ వాక్యం నేను ప్రశ్నిస్తుంది, ఎవరిని ప్రేమిస్తుంది? పొద్దున వస్తా సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. కాసేపు ఉండమ్మా, ప్రార్థన చేయమ్మా. మనసంతా దృష్టంతా ఇంటి మీద, కోళ్ళ మీదే, కుక్కల మీదే, జంతువుల మీదే. ఎవరి మనస్సు దేని మీద అనుకుంటుందో హల్లెలూయా దాని ఆలోచనలు వస్తాయి. నువ్వు దేన్ని ప్రేమిస్తావో వారి గురించి ఆలోచిస్తావు. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తావు? ఈ క్షయమైపోయిన శరీరం, 60 సంవత్సరాల ఆయుష్, 25 నుంచి 30 మధ్యలో మన వయసు, 35, 40, మహా అయితే ఇంక 20-30 సంవత్సరాలు. కళ్ళు మూసి తెరిచి లోపల మన ఆయువు తీరిపోతాం. ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా రోడ్డు మీదకి వెళ్ళిన మనం మరలా సజీవంగా ఇంటికి వస్తున్నామంటే దేవుని కృప. ప్రతి విషయంలో దేవుని కృప. హల్లెలూయా. తెలియ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, వింత వింత మరణాలు. చాక్లెట్ తిని డ్రింకులు దాకా చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. పొగ ఐస్ క్రీమ్లు అంట, ఫ్యాషన్ వేసి ఏదో పొగ ఐస్ క్రీమ్లు అంట. ఎవడో పిల్లోడు పొగ ఐస్ క్రీమ్ నోట్లో నుంచి ఆ పొగలు వస్తాయి అంట. ప్రమాదాలుగా మారి తినే తిండిని బట్టి తింటూ చచ్చిపోయిన వాళ్ళు, వాహనం మీద వెళ్తూ చచ్చిపోయిన వాళ్ళు, పడుకున్న వాళ్ళు నిదట్లోనే, నడిచే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి. హల్లెలూయా. మనం ఏదైనా బలవంతులు, మనకి ఏదైనా బలం ఉందనుకున్నారా? మన శరీరాల్లో ఎన్నో బలహీనతలు ఉంటాయి. 4 మెట్లు ఎక్కితే చాలు వచ్చేద్దాం మనకి. ఒక 25 కేజీలు బరువు కలిగిన ఒక మూట నెత్తి మీద పెట్టి 10 అడుగులు ఏమంటే పడిపోతాం. అంత బలహీనులమైన మనల్ని, మరణపు అంచుల దగ్గర వచ్చిన మనల్ని అనేక ప్రమాదాలు నిమిషంలో త్రుట్టిలో తప్పించి దేవుడు ఇంకా బ్రతికించడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మ యొక్క విలువ నీకు తెలియటంలో దేవునికి తెలుస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మ అల్లల్లాడకూడదు నరకంలో, వ్యాధిని చెందకూడదు నరకంలో. నువ్వు దేవుని ఉండే స్థలంలో, దేవుని ఉండే రాజ్యంలో ఉండాలి. నీ ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేక, నీ ఆత్మ పాడైపోవడం ఇష్టం లేక దేవుడు ఇంకా మనం బ్రతికిస్తున్నాడు. ఎంతకు మించి మన ఏదో గొప్పలోనో మంచోళమో ఏం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏలియా దేవుణ్ణి ఎలా ప్రేమించాడో ఎలీషా అంతకంటే ఏలియాని ప్రేమించాడు. ఏలియా దేవునికి నమ్మకంగా ఎలా ఉన్నాడో ఏలియా కన్నులకు ఎలీషా అంత నమ్మకంగా ఉన్నాడు. పరిగెత్తాడు, నా ఏలినవాడు నన్ను విడిచి ఎక్కడికి పోతాడు? ఎలీషా అంటున్నాడు, నాకు సమయం లేదు, ఇక మాట్లాడేది లేదు, అక్కడ కలుసుకుందాం మనం. నా వల్ల నీకేం కావాలి? నేనేం చేయాలి నీకు? 2 పాల ఆత్మ నాకు కావాలి, అది ఇచ్చేసి వెళ్ళిపో. హల్లెలూయా. సాక్ష్యం ఏంటో తెలుసా? ఏలియా సుడిగాలి చేత, అగ్ని రథంలో చేత కొనుక్కోబడిన తర్వాత ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉంది అని అక్కడున్న జనులందరూ చూసి సాక్ష్యం ఇచ్చారు. ఎలీషా నడుస్తుంటే యోర్దాను 2గా చీలిపోయింది. ఎలీషా పాదములు తాకబడతాయి, యోర్దాను 2గా చీలిపోయింది. ఎలీషా భౌతికంగా మరణించి సమాధి చేయబడినప్పుడు ఎలీషా పక్కన ఎవడో ఒక సైనికుడిని పాతిపెట్టినప్పుడు, హల్లెలూయా, ఎలీషా ఎముకని తగిలినోడు బ్రతికాడు. అదే అన్న, డబ్బు ఆస్తుపాస్తులు అన్నీ ఒక రోజున పోతే కానీ అభిషేకం నువ్వు చచ్చి మట్టిలో పాతిపెట్టడం, నీ ఎముకల్లో కూడా అభిషేకం ఉంది. హల్లెలూయా. అంటే అభిషేకానికి మరణం లేదు, అభిషేకానికి చావు లేదు, అభిషేకం సజీవమైనదని అర్థం చేసుకోవాలి. ఈ లోకలు అన్ని డబ్బులతో కొనుక్కోవచ్చు, కానీ అభిషేకాన్ని డబ్బులతో కొన్నాం, జ్ఞానాన్ని డబ్బులతో కొన్నాం, కృపను డబ్బుతో కొన్నాం. అందుకే యేసు ప్రభు రక్తాన్ని చెందించాడు. ఇవన్నీ రక్తంతో కడగబడినప్పుడు, యేసు ప్రభు అంటగట్టబడినప్పుడు, దేవుళ్ళు నాటబడినప్పుడు వచ్చే ఈవులు ఇవన్నీ, దేవుని చేత పొందుకోవాల్సిన ఈవులు ఇవన్నీ. హల్లెలూయా. ఎలీషా అందుకు అప్పుకు వాడబడ్డానికి కారణం ఏలియాని విడిచిపెట్టలా. హల్లెలూయా. ఇక తన ధ్యాస అంటే ఏంటో తెలుసా? పిల్లలు, కోళ్ళు, జంతువులు, మనుషులు, పొలాలు, చెరువులు, జాబులు, డ్యూటీలు, స్కూళ్ళు, నథింగ్. ఇది దేవుని సమయం. హల్లెలూయా. నేను దేవునితో ఉండాలంటే ఇంకా వేరే ఆలోచన లేదాక ఎలీషాకి.
ఏ రోజు మనుషులకి దేవుని సన్నిధికి వస్తాము, హాజరేయించుకుంటాము, వెంటనే వెళ్ళిపోవాలి. ఏంటి అంటే అక్కడ పని ఉంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కొంతమంది ఆవిడకి వచ్చేసారు. అది 1వ తరగతి క్లాసు, ఇది 10వ తరగతి క్లాసు. 1వ తరగతి క్లాసులో 10వ తరగతులు కూర్చుంటే ఏం అర్థం కాదు. హల్లెలూయా. అక్కడ కొంతమంది రాలేకపోతున్నారు, ఇబ్బంది పడతారని చెప్పి 8 to 9 ఏళ్ళు వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా. ఆవిడకి వస్తున్నారు. ఏదైనా కొద్దిగా ఇబ్బంది ఉండి ఈ సమయానికి ఇక్కడ లేకపోతే అయితే నాకు ఉంటే అక్కడ రావచ్చు. హల్లెలూయా. అక్కడ త్వరగా అయిపోతుందని, అక్కడ గద్దింపులు ఉండవని, తిట్లు ఉండవని, తిప్పలు ఉండవని కొంతమంది చల్లారిపోయినోడికి సరిపెట్టేసుకుంటాడు. హల్లెలూయా. ఆత్మలో వెలగాలి మండాలన్నవాడికి ఆ వాక్యము చాలదు, ఆరాధన దప్పిక చాలదు, ఆ తీవ్రత చాలదు. చల్లారిపోయినోడికి ఏముంది ఇంకా. హల్లెలూయా. ఈరోజు అక్కడ కూడా ఇదే మాటలు మాట్లాడా, ఇదే మాట. ఇప్పుడు మీ దగ్గర చల్లారిపోయిన వాళ్ళకి సరిపోద్దని అన్నాను అక్కడ నేను. హల్లెలూయా. నీ తప్పేముంది, ఉన్నదే కదా. నువ్వు బాధపడితేనే బాధపడిపోతే ఏంటి. హల్లెలూయా. సుత్తి స్ట్రైట్గా కొట్టపోతే, సొట్ట తీగిపోతే ఆ సుత్తి పట్టుకున్నవాడిది తప్పు. ఇంటి యజమానుడుగా నీ భార్యని పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే తప్పు నీదే. హల్లెలూయా. నిలబడిన వాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. నచ్చినోడు ఉంటాడు, ఇబ్బంది ఉన్నవాడు తప్పు అంటాడు. హల్లెలూయా. దేవుడు మారడు కదా, ఉపదేశం మారదు కదా, వాక్యం మారదు కదా. హల్లెలూయా. సుత్తున్నది ఎందుకు, సొట్టలు తీయడానికి కదా. హల్లెలూయా. అదే 1వ తరగతి పడింది. అది అక్కడ ఉపమానాలు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఒక చెప్పాలంటే ఒక రకంగా వృద్ధుల సండే స్కూల్లో జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. వాళ్ళందరూ ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చినా అక్కడ ఆ వాక్యాలు ఉంటాయి. అక్కడ ఉన్న 2-3 బేస్ చేసుకుని నేను అక్కడ వాక్యం చెప్తాను. అక్కడ ఉన్న ముసలాళ్ళు 2-3, హల్లెలూయా, వాళ్ళని బేస్ చేసుకుని నేను వాక్యం చెప్తాను. కానీ అబ్బో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని ఇక్కడ ఒక మర్మం చెప్పాలని నేను చెప్పను. నీకంటే వాళ్ళు అక్కడ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇక్కడ మ్యాథ్ ఎక్కడ వేయాలి, అక్కడ మ్యాథ్ అక్కడ వేయాలి. ఇక్కడ మ్యాథ్ అక్కడ వేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. హల్లెలూయా. అది సరిపెట్టేసుకోండి. నేను మా అయితే 10 నిమిషాలు మాట్లాడతాను అక్కడైతే. 8 గంటలకు వెళ్తాను, అక్కడ ప్రార్థనలో ఉంటాను. 8:45 వరకు నాన్నగారు ఆరాధన చేస్తారు అక్కడ. నేను ఒక పావు గంటే అక్కడ ఒక 10 నిమిషాలు ప్రసంగం చేసి ప్రార్థన చేసి 9ంటికి గేటుకు వచ్చేస్తాను. మళ్ళీ 9:15, 9:30 గేట్లు కదా. హల్లెలూయా. రావటమే గేట్ పడుతుంది అనమాట. ప్రైజ్ లార్డ్. ఎబినేజర్ గారి కోసం తెరవమన్నాను. ఈరోజు జాషువా అన్న, రోహిత్ గారు కూడా వచ్చారు. నెక్స్ట్ అలా ఉండదు, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆరాధన అక్కడ ఉండి వస్తున్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే అవకాశం ఉంటుంది అనమాట. ప్రైజ్ లార్డ్. ఒకవేళ అక్కడ ఫస్ట్ ఆరాధన లేదనుకో 8:30కి 8:40కి సండే స్కూల్ జరుగుతుండగానే వచ్చేస్తారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఎలీషాలాగా నువ్వు మారాలి. ఎలీషాలాగా ఒక పాత్రగా నువ్వు వాడబడాలంటే నీలో ఒక డెడికేషన్ ఉండాలి, ఒక సమర్పణ ఉండాలి, ఒక తీవ్రత ఉండాలి. దేవుడిని విడిచిపెట్టకూడదు. ఏలియా యేసు ప్రభుకు సాదృశ్యం, ఎలీషా నీకు నాకు సాదృశ్యం. హల్లెలూయా. ఎలీషా ఏలియాని వెంబడించాడు, మనం యేసు ప్రభుని వెంబడించాం. యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. ఆయన్ని వెంబడించినప్పుడు ఆయనలో ఉన్న అభిషేకం మనలోకి వస్తుంది. హల్లెలూయా. తల్లి చెప్పండి, ఎక్కడ విడిచిపెట్టలా. చూడండి, బేతేలుకు పోతున్నా, ఇక్కడే ఉండు, నేను ఉండను. హల్లెలూయా. ఎరుగోకు దేవుడు వెళ్ళమన్నాడు, ఎరుగోకు వెళ్తాను, నేను వెళ్ళనన్నాడు. తర్వాత యోర్దానికి దేవుడు పొమ్మన్నాడు, నువ్వు ఎక్కడ ఉండు, నేను మళ్ళా నీ దగ్గరికి వస్తాను, నేను పోను. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నా ఏలిన వాడా, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎంతకాలం నటిస్తామండి మనం? చెప్పండి, నటన ఎంతకాలం కొనసాగుతుందండి? సత్యమేవ జయితే. సత్యం ఏదో ఒక రోజున సర్వసత్యంగా మారిపోతుంది. హల్లెలూయా. ఎంతకాలం తాగలుగుతాం దేవుని కన్నులకి? ఎంతకాలం నటించగలుగుతాం అండి? నేనైనా నువ్వైనా ఎంతకాలం నటించగలుగుతావు? ఒక రోజున ఆ నటన బహిర్గతం కాదా? ఒక రోజున రహస్యంగా మనం చేసే చీకటి క్రియలు, పాపపు క్రియలు ఒక రోజున బహిర్గతం కావా? ఫోనుల్లో చూసేవి, మాట్లాడేవి, నోటితో మాట్లాడేవి, చెవులతో వినేవి, లోపట ఇతరులు, నీ సహోదరుల యొక్క నాశనానికి, పతనానికి ఆలోచించే ఆలోచనలు ఒక రోజున బహిర్గతం కావండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఏ నరుడు తప్పించుకోగలడు దేవుని వద్ద నుండి? ఆమేన్. కొద్దిగా నెమ్మదిగా చెప్తాను, ఈ మెసేజ్ స్మూత్గా మనకు అర్థం అవ్వాలని చెప్పి నెమ్మదిగా చెప్తాను. హల్లెలూయా. ఎంతకాలం? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాలి? ఎన్నిసార్లు దేవుడు నేను పిలిచాడు?
ఎన్నిసార్లు ఈ వాక్యం నీతోనే మాట్లాడుతున్నానని నీ హృదయ ప్రేరణ ద్వారా నీతో మాట్లాడలేదా? ఆరాధనలు నేను ముట్టలేదా? ఎన్నిసార్లు దేవుడు కృప ఇవ్వట్ల? ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదువుకుంటే ప్రతిరోజు నీ ప్రార్థనా గదిలోకి వచ్చి దేవుడు నిన్ను ముట్టెళ్తాడు. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ సమయాన్ని, ఈ కృపను మనం దుర్లభం చేసుకుంటే ఎవరి జీవితాలు ఈరోజు ఇక్కడ ఉన్నవారు బాప్టిజం పొందాలి, అభిషేకంతో నింపబడాలి, పరిచర్లో ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇంపార్టెంట్, పనులు ఇంపార్టెంట్. మీ సొంత పనులుంటే మందిరానికి రారు, మీ సొంత పనులుంటే ఆ మందిరంలో పరిచర్య చేయరు, మీ సొంత పనులుంటే సేవకుడితో పాటు రారు. ఇల్లులు ప్రేమించుకునేవారు, ఆస్తుల్ని ప్రేమించుకునేవారు, వెండి బంగారాలు ప్రేమించుకునేవారు, ఉద్యోగాలు ప్రేమించుకునేవారు, దేవుని సమ్మని ఎగ్గొట్టేవారు దేవునికి పని చేయరు. గుర్తుపెట్టుకోండి. నువ్వు బాధపడ నాకు అనవసరం. నువ్వు దేవుణ్ణి తప్ప ఇంకా దేన్ని ప్రేమించి నువ్వు దేవునికి పంచు. గేహజీ ఎలీషా దగ్గర ఉంటూనే హల్లెలూయా ఒకే ఒక మాట చెప్పాడు, నువ్వు సేవకి పరిచర్యకి పనిచేయో, కుష్టి పొందుకొని వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకో అన్నాడు. కుష్టి తెచ్చుకుని రెస్ట్ తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు నుంచి ఎలీషా పక్కన గేహజీ లేడు. హల్లెలూయా. యేసు ప్రభువుని విడిచిపెట్టిన ఇస్కరియోతు యోధా 12 మందిలో లేడు. ఇస్కరియోతు యోధా ప్లేసులు మరొకడు. నువ్వు ప్రేమించకపోతే, నువ్వు లోబడకపోతే సేవకి, దేవుని పనికి నష్టం లేదు. నీ ప్లేసులో కూడా వస్తాడంతే. నేను లోబడకపోతే నా ప్లేసులో కూడా వస్తాడంతే. దేవుడు పలానా సమయాల్లో దేవుడు చెయ్యాలనుకున్నది ఎవరు లోబడితే వారిని వాడుకుంటాడంతే. నువ్వు లోబడితే దేవుడు నేను వాడుకుంటాడు. హల్లెలూయా. చరిత్రలే చెప్పండి. నేను చాలామంది చెప్తా, ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఉండరు, ఉద్యోగం పోతుంది. హల్లెలూయా. చరిత్రలే చెప్పండి. హల్లెలూయా. ఒక మామగారు నాకు ఫోన్ చేశారు, దొడ్డుబాట్ల, ఇక్కడ లోకల్ నుంచి. గేదెకు బాగోలేదంట, సరిగ్గా లేవట్లేదయ్యా, బాగోలేదు. 2-3 సార్లు బాగోపోతే మా పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు, లేచింది, తిరిగింది, అలా పడుతుందే, లెగిస్తుంది అని వస్తున్నారు, చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఫోన్లో ప్రార్థన చేయండి అయ్యా. హల్లెలూయా. నేను మాట చెప్పాను, నువ్వు ఆదివారం పూట గేదెలు కట్టేసి, గేదెలకు గడ్డేసి నువ్వు చర్చికి వెళ్తావా, లేకపోతే ఆదివారం పూట గేదెలు తొలగిపోతావా? హల్లెలూయా. తెలియదలయ్యా. అవి పశువులు కదయ్యా, మోగజావాలు కదయ్యా. ఆదివారం పూట గేదెలు నేను పొలానికి తొలగిపోతాను, సాయంత్రం పూట సల్లడ పూట వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాను. హల్లెలూయా. నీ గేదె బతకదు, చచ్చిపోతాను, నాకెందుకు భయం? హల్లెలూయా. నువ్వు ఒక మొక్కుబడి చేసుకో, ప్రభా ఇక నుంచి నా బుద్ధి వచ్చింది, తప్పు అయిపోయింది, ఆదివారం పూట గేదెలు ఓడతాను, నీ చర్చికి వెళ్తా. చర్చికి వెళ్ళిన తర్వాతనే టైం ఉంటే గేదెలు ఓడతా, లేకపోతే నువ్వు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నీ గేదె బతుకుద్ది. హల్లెలూయా. ఆదివారం పూట నువ్వు చర్చికి వెళ్తాను, నువ్వు వెళ్ళకపోతే గేదె చచ్చిపోద్ది. ఆవిడ ఫోన్ పెట్టేసింది. ఘాటుగా ఉంటుంది కదా, నేను చచ్చిపోద్దంటే వాళ్ళు వింటారేంటి? హల్లెలూయా. ఫోన్ పెట్టేసింది. తెలియదు చెప్పండి. ఒక పూట గ్యాప్ ఇచ్చాను, మరొకసారి నేను చేశా. హల్లెలూయా. ఒక పూట గ్యాప్ ఇచ్చాను, ఆవిడ ఎత్తలా. నాకు ఏదో జరిగిపోయిందని కంగారు వచ్చి నేను మరలా చేశా. చిన్నపిల్ల ఎత్తింది, మనవరాలు ఎత్తింది, అమ్మా మీ గేదె బతికిందా చచ్చిందా అన్న. చచ్చిపోయింది పాస్టర్ గారు అన్న. సరే ఉన్నానని పెట్టేసా. హల్లెలూయా. తెలియదలయ్యా. నీకు ఇచ్చిన పశువులు, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వాహనాలు, నీకు ఇచ్చిన ఇల్లు దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. నీ చదువును బట్టో, నీ గొప్పతనాన్ని బట్టో దేవుడు నీకు ఇవ్వాల. నువ్వు అనుభవించే ప్రతి ఈవి దేవుని పెట్టిన భిక్షము, దేవుడి చూపును కృప. హల్లెలూయా. నీ ఉద్యోగం దేవుని సమయాన్ని దొంగిలించకూడదు, అది ఊడిపోదు. ఎవరైనా ఇక్కడున్న వాళ్ళందరికీ హెచ్చరిక ఇది. దేవుడు చెప్పమంటున్నాడు, చెప్తున్నా. నీ ఉద్యోగాన్ని ప్రేమించి దేవుని సమయాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే, ఆదివారం ఆరాధన కనుక నిర్లక్ష్యం చేస్తే వచ్చే లాభం కంటే పోయే నష్టం ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని సమయాన్ని దొంగిలించిన వారిని, సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్న వారిని అజ్ఞానులు అని పిలిచింది. హల్లెలూయా. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వారందరిని కూడా దేవుడు నిర్లక్ష్యం చేసుకుంటూనే వచ్చాడు.
హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు ఆ సమయాన్ని ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని మరలా మరొక సమయంలో దేవుడు గొప్పగా ఇచ్చేసాడు. హల్లెలూయా. అందుకే మీ శ్రేయాభిలాషగా మీ మేలు కోరు ఒక సేవకుడు నేను చెప్తున్నాను, ఆదివారం సన్నిధిని పోగొట్టుకోవద్దు. ఒకవేళ ఆదివారం సన్నిధిని, శుక్రవారం సన్నిధిని పోగొట్టుకుని మీ పనుల మీద కనుక మీరుంటే మీరు జరిగించాలనుకున్న దానికంటే ఎక్కువగా అనర్థాలు జరిగే ప్రమాదం ఉందే కాదు ఉంది. హల్లెలూయా. నష్టం చాలా ఉంటుంది. దేవుని కంటే ఎక్కువగా నీ జాబును ప్రేమిస్తే అది ఊడిపోతుంది. చెప్తున్నాను, రాసుకో. ఏదో ప్రవచనలాగా చెప్తున్నాను నేను. హల్లెలూయా. మీ ఉద్యోగం ఊడిపోదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, నీ పొట్టను ప్రేమిస్తే నీ పొట్ట సంబంధమైన వ్యాధులు వచ్చేయాలి. తిన్నది అరగదు. కక్కించి మోకాల మీద పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. అదవుతున్నా. హల్లెలూయా. కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినాయనుకో, అవి దిగేదాకా దేవుడు నీకు చుక్కలు చూపిస్తాడు. దేవునిది పెట్టుకోవద్దు. ఎప్పుడు విలన్ ఎంటర్ అయ్యాడంటే, ఎప్పుడు శత్రువులు ఎంటర్ అయ్యారంటే వీళ్ళ కళ్ళు నెత్తి మీదకి వచ్చినప్పుడు, దేవుని కార్యాలు గ్రహించినప్పుడు, దైవజనుడు మాట, మోసే మాట, ఆ టైంలో ఆ నాయకుడు మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు శత్రువులు లేచి దండెత్తి వచ్చేవాళ్ళు యుద్ధాలు చేయడానికి. వాళ్ళది యుద్ధం చేయడానికి, వారిని గెలవడానికి మళ్ళీ శక్తి లేక మరలా దైవజనుడి దగ్గరికి, దేవుని దగ్గరికి రావడం, మరలా ప్రార్థన చేయడం. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అన్నాడు, మోషే ఎవడు అన్నారు. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితులు బాగోలేనప్పుడు మళ్ళీ మోషే కావాలి, దేవుడు కావాలి. అయ్యా, కోళ్ళు కుక్కలు చచ్చిపోతాయి, బతకో. గుర్తుపెట్టుకో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించావు. రూపాయిని ప్రేమించి పనికి వెళ్తున్నావా? ఒక రోజు నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తావు, వారంలో జ్వరం వస్తుంది. హల్లెలూయా. జ్వరం వస్తుంది, 4000 ఖర్చు అవుతాయి. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చేతులు లేవు ఇప్పుడు, అల్లు చెప్పరు ఇప్పుడు, ఆమెను అంటారు. హల్లెలూయా. ముందు వెళ్ళ చేదు వంద డాక్టర్ గారు, నీకు జబ్బు తగ్గాలంటే చేదు మింగు, లేకపోతే చస్తావు. హల్లెలూయా. దేవుని వాక్యం కొద్దిగా కఠినంగా ఉండొచ్చు, కానీ జీవపు ఓట, ఇది సారము. ఈ సారాన్ని నువ్వు తాగాలంతే. ఈ జీవపు మాట నువ్వు వినాలి, దానికి లోబడాలంతే. హల్లెలూయా. ఇంకెంతకాలం వాక్యం వింటారు? ఎంతకాలం వాక్యం చదువుతారు మార్పు లేకుండా, ఫలాలు లేకుండా? కిందటి వారం మనం నేర్చుకున్న ఫలించిన చెట్టు వల్ల ఉపయోగం ఉందా? దేవుడు నరగడా? చెప్పండి, నరగడా దేవుడు? దేని ప్రేమిస్తున్నావు? ఒకసారి ఏలియాని ప్రేమించాడు ఎలీషా, ఏలియాని వెంబడించాడు ఎలీషా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎక్కడ వెనక్కి తిరగలేదు. చేతులు తెలియజెప్పండి. రెండోది ఎలీషా. రెండవది ఎంత గొప్పగా వాడబడ్డానికి కారణం ఏంటంటే, ఎలీషా ఎక్కడున్న దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు. వినాలి, స్పీడ్గా వెళ్ళిపోతాను. దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఎలీషా శత్రువులు కమ్ముకున్నప్పుడు కానీ, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఎలీషా ఎక్కడా భయపడలేదు. ఎలీషా ఎక్కడా ఓడిపోలేదు. హల్లెలూయా. ఎలీషా నిలబడిన ప్రతి చోట ఒక రోషం, ఏలియాలో ఉన్న రోషం ఎలీషాలో కనపడింది. నేను దైవజనుడిని అయితే అన్నాడు. హల్లెలూయా. నేను ఎవరి సన్నిధిని ఉన్నానో అంటే దాని అర్థం ఏంటి? యుద్ధాన్ని చేయడానికి శత్రువులు వచ్చారు, కరువు వచ్చింది, ప్రతికూలత వచ్చింది. ఎదురుగా కరువు ఉన్నా, ప్రతికూలత ఉన్నా, యుద్ధం ఉన్నా ఈయన డైలాగ్ ఏంటో తెలుసా? నేను ఎవరి సన్నిధిని నిలబడినాను, నేను ఎవరి సన్నిధిని ఉన్నానో. హల్లెలూయా. అంటే ఆ మాట దేన్ని అర్థం చేస్తుందో తెలుసా? నేను ఎవరి చేతిలో ఉన్నానో చెప్పండి. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో చెప్పాలందరూ. గొప్ప విశ్వాసం కదా ఇది. ఎదురుగా పోరాటము, యుద్ధము, ప్రతికూలత ఉన్నా నేను ఎవరినో అన్నది మర్చిపోలే. నువ్వు కూడా అంతే. చిన్నమందా భయపడకండి, లోకంలో ఉన్నారు కంటే మీరు గొప్పవారని దేవుడు ఎప్పుడో చెప్పాడు. హల్లెలూయా. ఆరాధన కూడా ఈ మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆమె ఏంటది? వినకూడని మాట విన్నప్పుడు అప్పటిదాకా ఉన్న విశ్వాసం, అప్పటిదాకా ఉన్న నమ్మకం, అప్పటిదాకా దేవుని స్తుతించు, నోరేకి స్తుతించదు, ఇక అయిపోద్దాక ఆ మాట వినగానే అయిపోద్దాక. హల్లెలూయా. ఒక బాంబు పేలగానే మర్చిపోతా. హల్లెలూయా. అలా ఉండకూడదు. షూనేమీరాలకి బిడ్డనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. చచ్చిపోయాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఏమైంది? మరలా బ్రతికాడా లేదా? ఎందుకని బ్రతికాడు?
మరలా ఎక్కడ పోగొట్టింది అక్కడికి వెళ్ళింది. ఏ దేవుడు ఇచ్చాడో ఆ దేవుని ప్రశ్నించుకొని అడిగింది మరలా, అయ్యా నేనేం ఇమ్మలేదు కదా, మీరు ఇచ్చారు, ఇది జరిగింది, చాలా బాధగా ఉంది, నేను ఇంటికి వస్తున్నాను, భయపడతా. హల్లెలూయా. దైవజనుడు ఇంటికి వచ్చాడు, కాళ్ళు మోపాడు, ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఇవాళ నెలకు ఒకసారి అయ్యా వచ్చి జస్ట్ ఒక ప్రార్థన చేసి వెళ్ళండి. లేరా వాళ్ళ అన్నా ఎలా ఉన్నావు, ఒక ఫోను రాదు, నేను ఫోన్ చేస్తానే ఎత్తరు అమ్మలు కొంతమంది. హల్లెలూయా. అంత బిజీగా ఉంటారు, ఫోన్ టచ్లో ఉంటారు. మామూలుగా ఆదివారం మాత్రం వస్తాం, మొక్కలు ఎదురు బదురు చూపించుకుంటాం, వందనాలు చెప్పుకుంటాం, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇక మధ్యలో ఏముండవు. తల్లిగా దేవుణ్ణి మహిమపరచుటకు ఎలీషా ఇష్టపడ్డాడు. దేవుణ్ణి మహిమపరిచే వారి మీద దేవుని అభిషేకం ఉంటుంది. దేవుని మహిమను దొంగిలించే వారి మీద అభిషేకం ఉంటుంది. దేవుని మహిమను వారికి వీరికి ఆపాదిస్తే, రాజకీయ నాయకులకు ఆపాదిస్తే, వాళ్ళకి వీళ్ళకి ఆపాదిస్తే ఉండదు. హల్లెలూయా. దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఎలీషా ఎక్కడ ఉన్నా సరే దైవజనుడు అనే విషయం మర్చిపోవాలి. నేను దేవుని సన్నిధిలో ఉన్నాననే విషయం మర్చిపోవాలి. ఎక్కడ ఉన్నా, ఏ శత్రువు కంపుకున్నా భయపడకుండా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుని మహిమపరిచేవాడు. మనం అలాగే ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, అది ఏ రోగమైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, దైవజనుడిని, నేను విశ్వాసిని, నేను శిష్యుణ్ణి, నేను దేవుని బిడ్డను, నేను నమ్మిన దేవుడు నమ్మకస్తుడు, ఈ జ్ఞానం మనకి ఎప్పుడు ఉండాలి. ఈ విశ్వాసం, ఈ నమ్మకం ఉన్నప్పుడు మనం దేవుని మహిమపరిచేవారంగా మారుతాం. హల్లెలూయా. మనకు ధైర్యం ఉంటేనే దేవుని మహిమపరుస్తాం, ధైర్యం లేకపోతే మన దేవుని మహిమపరచం. ధైర్యం ఉండాలంటే ముందు విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. యవన మనసు యెహోవా మీద ఆనుకున్న వాన్ని పరిపూర్ణ శాంతి గలవనుగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. కలవరాలు నీ నెమ్మదిని చెడగొడతాయి. మనుషుల మాటలు నేను కలవరపరుస్తూ ఉంటాయి. మనుషుల మాట వినటం వల్ల కలవరాలు కలుగుతాయి, మనుషుల మీద అనుమానాలు కలుగుతాయి. వాడు మంచోడో చెడ్డోడు తర్వాత విషయం. వీళ్ళకి అతని మీద గిట్టకపోతే నీ దగ్గరకు వచ్చి అన్ని నెగిటివ్గా చెప్పేస్తారు. అవన్నీ వినేసి వాడు నెగిటివ్గా చూస్తావు. దేవుడు అతన్నే ఎంచుకుంటాడు. దేవుడు ఒకవేళ అతన్నే ప్రేమిస్తాడు. నువ్వు నెగిటివ్ మాటలేని దేవుని దృష్టిలో కూడా నువ్వు అన్యస్తుడిగా మారుతావు. కాబట్టి ఒక మనిషికి తీర్పు తెచ్చాలంటే కనీసం 3 సాక్ష్యాలు కావాలని వాక్యాలు రాబడి, 3 సాక్ష్యాలు కావాలి. ఎవడో ఒకడు వచ్చేదో చెప్పాడని చెప్పి మీ పాస్టర్ గారు అలాగా, లేకపోతే మీ విశ్వాసం అలాగా, నో. ఒక 3వ వ్యక్తి నీ సావాస నా సావాసాన్ని, మన రిలేషన్ పోగొట్టడానికి వీల్లేదు. ఆడు బయటోడనే తెలిసినోడైనా ఏదైనా సరే తెలుసుకుని మనం మాట్లాడటం చాలా మంచిది. ఎందుకంటే మాట్లాడిన తర్వాత ఒక అనర్థం జరిగిపోద్ది. మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అది అయ్యే పని కాదు. అది ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడు, తక్కువగా మాట్లాడద్దు. నెగిటివ్గా మాట్లాడితే, తక్కువగా మాట్లాడితే నీకే నష్టం జరుగుతుంది. నువ్వు ఎలాంటోడవో, నీ క్యారెక్టర్ అంటే అందరికీ అర్థమైపోతుంది. అర్థమవుతుందా? నీ మనస్తత్వం ఎలాంటిదో అందరికీ అర్థమైపోతుంది. అందుకంటే పెద్ద విషయం కాదు. నువ్వు ఎలాంటోడవో, నీ చీకటి ఏంటో, నీ యొక్క మనసు ఏంటో, నీ లోపల ఉన్న అంతరంగం ఎంత ఘోరంగా ఉందో మనుషులకు అర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. నీ తోటి సహోదరుల గురించి కానీ, సహోదరుల గురించి కానీ చెడుగా మాట్లాడుకుంటే. హల్లెలూయా. ఏదైనా ఉంటే, ఏదైనా విషయం తెలిస్తే మీకు స్వాతంత్రం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా వెళ్ళటము, వాళ్ళ గురించి ఇది ఇలా ఉంది, ఇది సరి చేసుకోమని చెప్పి మంచిగా చెప్పడం, ఏదో ఫోన్ చేసి చెప్పడం, వినకపోతే ప్రార్థన చేసి దేవునికి అప్పగించడము, అంతే. ఇంకెందుకంటే మనం చేయగలిగింది ఏంటి. కొంతమంది వ్యక్తులు కూడా అంతే. ఏదైనా కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు అన్నిసార్లు వెళ్తాను, చెప్తాను, వినకపోతే ఏం చేయగలుగుతాను? నేను మనిషిని కదా, దేవునికి అప్పగించి ప్రభువా నీ గొర్రె నువ్వే చూసుకొని దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తాను, అంతవరకే. ఇంకా అందుకంటే మనం చేసేది ఏం లేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మన చేయి దాటినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మన శక్తిని బట్టి మనం చేయగలుగుతాం. మన శక్తికి మించింది చేయలేం కదా. మన శక్తికి మించినప్పుడు మనం దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. నీ భర్త అయినా అంతే, నీ కొడుకు అయినా అంతే, నీ ప్రాబ్లం ఏదైనా అంతే. నీ శక్తికి మించి, నీ ప్రార్థనకు మించి, నీ బలానికి మించి ఉన్నప్పుడు నువ్వు దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ఇంక దాన్ని బట్టుకు నేలాడొద్దండి. టేక్ ఇట్ ఈజీ. దేవునికి అప్పగించండి. చాలా నెమ్మదిగా మీరు ఉండండి, దేవుడు చూసుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. ఎలీషా ఎక్కడ ఉన్నా సరే దేవుని మహిమపరిచాడు. నేను యెహోవా సన్నిధి నిలిచి ఉన్నాను. ఏలియా కూడా అలాగే అన్నాడు. ఏలియాని చంపడానికి 50 కారుకు పంపించాడు. హల్లెలూయా. 50 మంది వచ్చిన ఎన్ని 50 పంపించాను. నేను యెహోవా సన్నిధిని, నేనే దైవజనుడిని అయితే మీ మీదకి ఏమొస్తుంది చెప్పండి? అగ్ని వచ్చేద్ది. చూస్తా ఉండగా లైవ్లో కాలిపోయారన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నేను దైవజనుడిని అయితే
నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ దేవుడు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళ మీదకి వచ్చినట్టుగా అగ్ని గంధకాలు, భయం కలిగింది. ఏలియా పేరెత్తాలంటే భయం కలిగింది. ప్రైజ్ లార్డ్. ఎలీషా అభిషేకాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా ఎలీషాని చూసి భయపడ్డారు. దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు ఇష్టపడితే, దేవుణ్ణి ఎప్పుడు కూడా ఘనపరచడానికి కానీ స్తుతించడానికి ఇష్టపడితే దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది. మనం ఎంత బాగా మహిమపరుస్తామంటే హల్లెలూయా దేవుని పరిచర్యకి వినాలి. ఒకసారి నేను ఖచ్చితంగా మాట్లాడతాను, గుండెల్లో దిగిపోద్ది ఈ వాక్యం, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవుని పరిచర్య కంటే మీ ప్రయాణం ఎక్కువని, దేవుని పరిచర్య కంటే మీ భర్త మీ పిల్లలు ఎక్కువని, దేవుని పరిచర్య కంటే నీ సొంత పని ఎక్కువని నిరూపించడం ఒక చిన్న ఉదాహరణ. హల్లెలూయా. ప్రార్థన 9 గంటలకి, వంట పరిచర్య 9 గంటలకి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, ఇంకొక నొప్పి. హల్లెలూయా. పాస్టర్ గారికి ఫోన్ చేస్తావు, ఇది నా పరిస్థితి, కొద్దిగా లేట్ అవుతుంది, లేదా ఈ పూట రాలేను, ఫోన్ చేస్తా. హల్లెలూయా. అదే నీ సిస్టర్కి బాగోలేదని ఫోన్ వచ్చింది, ఆగుతావా వెళ్తావా? తెలమా. నీ బిడ్డకు బాగోలేదు అని ఫోన్ వచ్చింది, స్కూల్కి రండి అని టీచర్స్ ఫోన్ చేశారు, ఆగుతావా వెళ్తావా? మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేస్తాను, ఏం లేదు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. అదే ఒక దైవజనుడిది ఎలా ఉంటుందో తెలుసా? నేను అందరూ మంచోళ్ళు అందరూ చెడ్డోళ్ళని చెప్పను, కానీ 2 3 ఉన్నా, 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, ఒక దైవజనుడు దేవుని ఆత్మచేత నింపబడి 4 ఆత్మలు కాసే దైవజనుడైనా 40 లక్షల మందిని కాసే దైవజనుడైన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? హల్లెలూయా. ప్రార్థన ఉంది అంటే, ఒక చాటుకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలి అంటే, చర్చిలో ఒక క్రమాన్ని నడిపించాలంటే తనకి హెల్త్ బాగున్నా బాగోపోయినా నిలబడతాడు. హల్లెలూయా. కుటుంబం సపోర్ట్ ఉన్నా లేకపోయినా, కుటుంబస్తులు సంఘస్థులు అతను అర్థం చేసుకోకపోయినా అతను నిలబడుతుంది. అంటే దైవజనుడు ఒక సమర్పణ తీసుకున్న తర్వాత, ఒక డెడికేషన్లోకి వచ్చిన తర్వాత, దేవునికి తాను అప్పగించుకున్న తర్వాత అతను ఏది మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా దేవుని మహిమ కొరకు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎలానే నువ్వు కూడా మారిపోవాలి, ఎలాగే నీ జీవితం కూడా ఉండాలి. ఎలాంటి వారాన్ని దేవుడు ఎదుగుతున్నాడు. నీ ఇంటిని తర్వాత కట్టుకుందువు, కానీ దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడాడంటే, అయ్యా నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు తెలుసా? తండ్రి చచ్చిపోతే తండ్రి శవం మీద పడి ఏడుస్తున్నాడు. తండ్రి శవం మీద పడి ఏడుస్తున్నావు అని నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. సార్, మా ఫాదర్ అండి, నా సొంత నాన్నగారండి, నా తండ్రి చనిపోయాడండి, పాతిపెట్టి వస్తానండి. దేవుడు అసలు ఎంత మాట! ఆ మాట నేనంటే మీ కోపం వచ్చేస్తుంది. ఇంట్లో ఎవరో నీ బంధువులు ఎవరు చనిపోయారు, ఏ బ్రదర్ ప్రార్థన తొందరరా అంటే, మా బాబాయ్ చనిపోయారు, మా పెన్నాన్ని చనిపోయారు, ఎవరు చనిపోతా, ఇది అయిపోయేదాకా రానంటావు. హల్లెలూయా. నేను మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు రా అంటే నువ్వు వస్తావా? చెప్పండి. నీకు అంత కోపం పోతే పాస్టర్ గారు కనీసం కనిగరం కూడా లేదు. ఎంత గర్వం, ఎంత ఇది. ఇంట్లో మా బాబాయ్ మా పెన్నాన్ని ఎవరో సోన్సో చచ్చిపోయారు, ఆ టైంలో కూడా అంత అహంకారంగా అంత గర్వంగా మాట్లాడాడు. పాస్టర్ గారికి ఎంత గర్వం ఉంది అనుకుంటావా అనుకోవా? చెప్పరండి అండి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యా నా సొంత తండ్రి అండి, నాకు జన్మనిచ్చిన తండ్రి చచ్చిపోయాడు, పాతి పెట్టి వస్తాను ప్రభు అంటే, మృతులను పాతి పెట్టడం, నీవు వచ్చి సజీవుడైన నన్ను వెంబడించు. అదవుతుందా?